స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం, బలపరిచి మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వినచలేదు. హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్య కలుగును గాక. ఆమేన్. అదండి, మనందరము కూడా దేవుడు పెంట కుప్పలో ఉంటే हम सब जो है कूड़े पर थे तो प्रभु ने हमको మరి ముఖ్యంగా మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రేయర్ పవర్లు ఎట్లుంటదంటే, देखो खुदा की आत्मा की अगुवाई इस प्रेयर फॉर्म में किस प्रकार से होती ఇక్కడ है। నేను చూసిన సేవ ఏ రీతిగా ఉన్నదంటే, यहाँ पर जो मैंने देखा है कि सेवा किस रीति से है। మరి పెంట కుప్పలో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తే దేవుడు ప్రేయర్ పవర్ ద్వారా యేసు ప్రభు. హల్లెలూయా. जो लोग कूड़े पर जो कचरे पर बैठे उन लोगों को जो खुदा ने जिस प्रेयर फॉर्म के जरिए उन लोगों को जो ऊपर उठाया है, बढ़ाया है। హల్లెలూయా. हालेलुया। దారిద్రులని ఆశీర్వాదవంతులు చేసిండు. जो दरिद्र है लोग उनको जो खुदा ने आशीषित किया है। కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రేయర్ పవర్ సేవ చేసేది పెంట కుప్పలో ఉన్న వాళ్ళతోని. ज्यादातर तौर पे जो है प्रेयर फॉर्म की सेवा जो ऐसी जगह पे जहाँ पर लोग जो कचरे व వాళ్ళ कूड़े पर కొరకు, हैं उनके लिए, ఆ యొక్క మురికిలో ఉన్న వాళ్ళ కొరకు, जो उस कीचड़ में है उन लोगों के लिए, బురదలో ఉన్న వాళ్ళ కొరకు, जो उस कीचड़ में पड़े लोग उनके लिए, పాపములో ఉన్న వాళ్ళ जो కొరకు. पाप में है लोग उनके लिए है। హల్లెలూయా. हालेलुया। ఆ యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చిండు? वो यीशु मसीह किसके लिए आए हैं? ఎవరి కొరకు వచ్చిండు? किसके लिए वो आए हैं? మంచోల కొరక, పాపుల కొరక? अच्छों के लिए, नहीं तो पापियों ఆయన के బిడ్డల लिए। కొరక, పాపుల కొరక? उनके अपनी संतानों के लिए, नहीं तो पापियों పాపుల के కొరకు लिए। వచ్చిండు. ప్రేయర్ పవర్ కూడా పాపుల కొరకు పోతుంది. హల్లెలూయా. पापियों के लिए प्रभु यीशु मसीह आए, इसलिए जहाँ कहीं भी पापी है प्रेयर पर वहीं की ओर जाता है। పాపుల కొరకు పోయి పాపులని పరిశుద్ధులుగా చేస్తున్నది. पापियों के ओर जाकर उन पापियों को जो पवित्र बनाते हैं। పెంట కుప్పలో ఉన్న వారిని పైకి जो లేవనెత్తుతున్నది. कूड़े कचरे पर हैं उन्हें उसे उठाकर ऊपर उठाते हैं। గత వారం ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేయడానికి వెళ్తుంటే जो है पिछले हफ्ते एक सिस्टर के घर, उनके घर का ఆ उद्घाटन था, సిస్టర్ उसके लिए సాక్ష్యం गए చెప్తా ఉన్నది. तो वो सिस्टर अपनी गवाही అన్న, बताती है నాకున్న ఇద్దరు బాబులు कि अन्ना मेरे जो 2 लड़के हैं చనిపోయే పరిస్థితి, उनके मरने वाली जैसी నా हालत हो ఇల్లు ఈ गई थी। స్టేజ్ కి సగం కూడా ఉండదు. जब उनका घर ये जो स्टेज है इसका आधा भी అలాంటి नहीं। పరిస్థితిలో అన్న మా ఇంట్లో అడుగు పెట్టిండు. ऐसी परिस्थिति में जो है अन्ना ने हमारे घर में कदम रखा है कि ఇద్దరు तो कहा బాబులని దేవుడికి ప్రతిష్ఠించిండు. जो है दोनों लड़कों को मेरे जो खुदा को जो उन्होंने ఇంకా प्रतिष्ठित ఆ రోజు किया है నుంచి వాళ్ళకి మరణం లేదు. और उस दिन से उनके लिए मृत्यु नहीं है। అంతేకాదు, ఆ ఇద్దరు బిడ్డలు ఇప్పుడు ఎదిగి మంచి ఉద్యోగం సంపాదించుకొని उतना ही नहीं, वो दोनों लड़के अभी पल बढ़कर जो बड़े होकर अच्छी नौकरी पाए ఆ हैं। ఇద్దరు బాబులు ఈ రోజు ₹1,00,00,000 ఇల్లు కొన్నారన్న. ఇది గృహప్రవేశం అంటున్నాడు. जो है హల్లెలూయా. अब वो 2 लड़कों ने मिलकर जो 1 करोड़ का घर लिया और उसी घर का उद्घाटन अब ये हो रहा है అలాంటి जगह పెంట कहाँ है। కుప్పలో ఉన్న వారిని దేవుడు ప్రేయర్ పవర్ ద్వారా పైకి లేవనెత్తుతున్నాడు. ऐसे लोग जो कूड़े कचरे पर बैठे प्रेयर पॉ के जरिए खुदा वैसे लोगों को ऊपर उठा रहा है। హల్లెలూయా. हालेलुया। కదా, కాబట్టి మనం చేసే సేవ ఎక్కడ ఉండాలంటే हमारी सेवा कहाँ पर होनी चाहिए? లోకుల మధ్యలో, పాపుల మధ్యలో. दुनिया के लोगों के बीच में, जो पापी लोग हैं उनके बीच में होनी ఆ चाहिए। పాపులలో నువ్వు కలవడం కాదు, उन पापियों में तुम जाकर मिल जाना నువ్వు नहीं, సహవాసం చేయడం కాదు, तुम उनके संग संगति बनाना नहीं, వాళ్ళని लेकिन మార్చడానికి నువ్వు ఉన్నావు. उन्हें बदलने के लिए ही तुम हो। ఈ లోకంలో ఉద్యోగంలో నువ్వు ఉన్నావు. इस दुनिया में जो नौकरी पर जो तुम हो, అంత పాపపు లోకములో ఉన్నాము. पूरी पाप से भरी हुई दुनिया में तुम వ్యాపారము हो। పాపపు లోకములో ఉన్నాము. जो तुम जो है व्यापार जो कर रहे हो पाप से भरी हुई दुनिया में तुम నీ रह के कर रहे బంధుమిత్రులు हो। లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, పాపము చేస్తుండొచ్చు. वो चाहे तुम्हारे दोस्त या रिश्तेदार जो कोई भी होंगे जो पाप कर रहे होंगे। గుర్తుపెట్టుకోండి, అలాంటి లోకంలో సహవాసం చేయడానికి లేవు గాని వాళ్ళని నువ్వు మాదిరిగా ఉండి వాళ్ళని రక్షించడానికి ఉన్నావు అక్కడ నువ్వు. देखो ऐसे पाप से भरी दुनिया में तुम उनके साथ रहकर पाप करने के लिए नहीं, लेकिन तुम खुद पवित्र रहकर उनके लिए एक जो है मार्गदर्शक के तौर पर रहकर उनको खुद जो है पाप से छुटकारा दिलाने वाले लोगों में से तुम हो। హల్లెలూయా. 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 కాబట్టి మనం కూడా పాపముల నుంచి విడుదల పొందినాము. हमने जो है पाप से छुटकारा पाया ఒకప్పుడు है। అందరూ పాపియే, एक समय हम सब पापी थे, పాపము నుంచి విడుదల పొందినాము. लेकिन हमने पाप से छुटकारा మరి पाया అందరూ है। పాపం నుంచి విడుదల పొందినరా? अब सबने पाप से छुटकारा पाया है कि नहीं? నువ్వు పాపివా కాదా? तुम पापी हो या नहीं? మరి ఇప్పుడు నువ్వు పాపంలో ఉన్నావా లేదా? अब तुम पाप में हो या नहीं? ఈ రోజు మాత్రం మనం పాపంలో లేము. आज के హల్లెలూయా. दिन तो हम जो है पाप में नहीं है। హల్లెలూయా. हालेलुया। అన్నిటి నుంచి విడుదల పొందినాం. हमने सब बातों से छुटकारा पाया है, కానీ ఇంకా పాపము लेकिन अभी भी पाप మనని శోధిస్తుందా, శోధించదా? वो हमारी परीक्षा ले रहा है, शोधित कर रहा है कि नहीं। నేను పాపిని అసలుకే కాదు, నేను పరిశుద్ధుని. मैं तो पापी बिल्कुल भी नहीं हूँ, मैं तो पवित्र हूँ। ఏ చిచ్చి, మీరు పాపులు, नहीं नहीं, तुम तो पापी ही हो, నువ్వు పాపివి. तुम एक पापी ही हो। నువ్వు దగ్గర రాకు. तो मेरे पास ना నీ आओ, దగ్గర నేను రాను, मैं तुम्हारे पास नहीं నువ్వు నా आऊंगा, దగ్గర రాకు और तुम मेरे पास मत आओ। అని చెప్పి, ऐसा నేను कहकर పరిశుద్ధుని, मैं पवित्र हूँ, నేను పరిశుద్ధుని मैं पवित्र हूँ, అని చెప్పుకొని తిరుగుతున్నారు. ऐसा कहकर घूम रहे हैं। చూడండి, చెప్పుకోనికే కాదు పరిశుద్ధత, देखो कहने के लिए नहीं है पवित्रता। మరి వాక్యంలో ఏమని రాస్తున్నది చూడండి. देखो वचन में क्या कहकर लिखा మొదటి है। యోహాను, पहला यूहन्ना की మొదటి पुस्तक, యోహాను. पहला यूहन्ना की पुस्तक। చాలా మంది నేను పరిశుద్ధుడిని పాపంలో పడుతున్నారు.
बहुत से लोग ये कहकर कि मैं पवित्र हूँ कहकर ने इससे जो है वो पाप సైతాను में गिर रहे చాలా हैं। తెలివిగా నిన్ను శోధిస్తా ఉంటది. शैतान बड़ी ही चालाकी से तुम्हें నేను शोधित करता है। పరిశుద్ధునని పాపంలో పడుతున్నారు. तुम ये कहते हो कि मैं पवित्र हूँ और तुम पाप में गिर रहे हो। పరిశుద్ధునని పాపంలో పడకండి. तुम पवित्र हो कहकर ऐसा कहकर पाप में ना गिरो। దేవుడు నువ్వు ఎలాగున్నావో అలాగనే దేవుడు నిన్ను ఉండమంటున్నాడు. तुम जैसे हो खुदा तुम्हें वैसे ही रहने को ఆయన कहते हैं। రూపంలో నిన్ను చేసి ఉన్నాడు. उन्होंने तुम्हें अपने स्वरूप में बनाया నీ है, రూపంలో నువ్వు ఉండు. तुम उसी अपने रूप में रहो। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మొదటి యోహాను देखो पहला यूहन्ना की మొదటి पुस्तक, అధ్యాయము उसका पहला अध्याय 8వ వచనం. 8वां वचन। మనము పాపము లేని వారమని ఒకసారి నా వెనకాల అందరు ఈ వాక్యం పలకండి. आप मेरे साथ जो है इस वचन को एक बार दोहराइए वचन को। మనము పాపము లేని వారమని మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము। మోసపుచ్చుకొందుము. మరి ఏంటంట? क्या कहकर कह रहे हैं? మనము हम పాపము లేని వారమై మనము చెప్పుకొనుంటే जब ऐसा कहते कि हम में कोई पाप नहीं है, నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావంట. तो तुम अपने आप को धोखा दे रहे हो। నువ్వు ఏమంటున్నావంట? నేను పాపం లేదు నాలో, तुम ये कह रहे हो कि तुम्हारे अंदर पाप नहीं है నాలో कहकर, పాపం లేని వారని నేను मुझ में पाप नहीं है, मैं ऐसा అని इंसान हूं कहते చెప్పుకుంటున్నావు हो। అనుకో. ऐसा तुम कहते हो तो నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావమ్మా. इसका मतलब तुम अपने आप को धोखा दे रहे నాలో हो। పాపం లేదు, నీలో పాపం ఉంది. मुझ में पाप नहीं है, तुम में पाप है। నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు నువ్వు. ऐसा कहने से तुम अपने आप को धोखा दे रहे हो। చూడండి, మరియు మనలో సత్యం ఉండదు। సత్యం ఉండదు. हम में जो सत्य नहीं रहेगा। ప్రేయర్ పవర్ యొక్క సర్వ సత్యాన్ని ప్రతిరోజు ఇక్కడ నుంచి ప్రకటిస్తున్నది. प्रेयर पर यहाँ से प्रतिदिन जो सर्व सत्य को जो प्रकट कर रहा నిన్ను है, మబ్బు పెట్టే మాటలు కాదు. तुम्हें भ्रमित करने वाली ఓ बातें నువ్వు नहीं। పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు అంటలేదు. जय तुम पवित्र हो, पवित्र हो, पवित्र हो, ऐसा नहीं कहते हैं। నువ్వు పాపివి, మారు మారు అని అంటున్నది. जय तुम पापी हो, तुम्हें बदलना है क्या कहते నీ हैं। యొక్క ఆశ కలగాల మారనికే. जय तुम्हारी आशा जो अब बदलने के लिए। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు పాపములో ఉన్నారు. इसलिए तुम जो पाप में हो, ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందాలా. तुम्हें उस पाप से छुटकारा पाना है। నేను పాపిని కాను मैं पापी नहीं हूँ, అలా అనకుండా ऐसा ना कहते ఈ हुए రోజు నుంచి आज के दिन से ప్రతి ప్రార్థనలో हर प्रार्थना పోయిన में, వారం మనం ప్రార్థన ఎలాగ చేయాలో చూసి ఉన్నాము. पिछले हफ्ते हमने वचन में देखा कि प्रार्थना దేవా నువ్వు कैसे నన్ను करनी है। కాపాడిన వందనాలు చెల్లిస్తూ जय प्रभु आपने मुझको बचाए रखा, इसलिए आपको నీ धन्यवाद कहते పాపము हुए క్షమాపణ పొందాలా. तुम्हें अपने पापों की माफी मांगनी है। క్షమాపణ కాదు, పశ్చాత్తాపపడాలంటున్నాడు. माफी नहीं लेकिन पश्चाताप करना है నువ్వు तुमको अपने పాపం पापों చేసి के लिए। సారీ చెప్తే సరిపోదు, तुम पाप करके माफी मांगने से काफी नहीं है, పశ్చాత్తాపపడాలా. तुम्हें पश्चाताप करना है। కన్ఫెస్ యువర్ సిన్స్ అంటారు. कहते कि अपने पापों का अंगीकार करना है। పశ్చాత్తాపం అంటే ఏంది? पश्चाताप సారీ माने क्या? చెప్పడం కాదు. जय अब जो घर जाने करके नहीं, మోకాళ్ళకి అయ్యా నువ్వు చెప్పిన పాపాన్ని తిరిగి పలకడము. चाहे तुमने जो है घुटने पर आकर तुमने जो पाप किए उसे फिर से दोहरा के कहना है మరి प्रभु గలీజ్ से। మాటలు మాట్లాడుతుంటే నోటి నుంచి तुम अपने मुंह से गंदी बातों को कहते हो నీ तो, భార్యని కొడతా ఉంటే तुम अगर अपनी पत्नी से मारपीट करते हो तो, సారీ యేసు ప్రభా కొట్టినా నన్ను వదిలే అనడం కాదు. जय है माफ कर दीजिए प्रभु, मैंने उन्हें मारा पीटा, आप मुझे छोड़ दीजिए, దేవుని ऐसा దగ్గర कहना नहीं। పశ్చాత్తాపపడాలి. जय कैसे पश्चाताप तुम्हें నీ करना है। ప్రార్థనలో నువ్వు పలకాలా. जय तुम्हारी प्रार्थना में तुम्हें ये कहना అయ్యా है, దేవా నేను ఘోర పాపినయ్యా, हे प्रभु मैं घोर पापी हूँ, నేను ఈ యొక్క పాపము నుంచి నాకు విడుదలియ్యి. मुझको इस पाप से आप कुछ నాకు छुटकारा ఈ యొక్క दीजिए। గలీజ్ मुझे మాటలు మాట్లాడే అలవాటు నుంచి విడుదల యేసు मुझे ప్రభా. गंदी बातें बात करने वाली इस आदत से छुटकारा మరి दीजिए ఈ యొక్క నా प्रभु। భార్యని కొట్టే అలవాటు నుంచి విడుదలియ్యు. मुझे मेरी पत्नी के संग मारपीट करने वाली इस गंदी आदत से मुझे छुटकारा ఇలాంటి दीजिए प्रभु। హస్తాలు కాదు యేసు ప్రభా. जय मुझे आपके वह हाथ चाहिए నా प्रभु। భార్యని ప్రేమించే హస్తాలు ఇవ్వండి. जय अपनी पति से प्रेम करने वाला ऐसा కొట్టే गुण హస్తాలు चाहिए। కాదు, अपनी पत्नी से मारपीट करने वाले ప్రేమించే हाथ హస్తాలు नहीं, కావాలి యేసు अपनी ప్రభా. पत्नी से प्रेम करने वाले నేనేం वैसे చేస్తున్నా? हाथ चाहिए प्रभु। పశ్చాత్తాపపడుతున్నా. क्या कर रहे हैं? ऐसा कहने से पश्चाताप ఆ कर కొట్టే रहे हैं। హస్తాలను తిరిగి నేను పలుకుతున్నా. నేను जय मैंने जो किया है उस काम के लिए मैं फिर से ये कह के दोहराता కొట్టే हूँ। హస్తాలను తిరిగి పలుకుతున్నా. जय मारने वाले हाथों के विषय में मैं ये कहकर कहता हूँ, తిరిగి నేను ఆజ్ఞాపిస్తున్నాను. मैं वो आज्ञा देता हूँ। అయ్యా మా భర్త తాగుతుండయ్యా, जय तुम ये कहते हो कि हाँ, प्रभु मेरा ఆ पति जो తాగుడు शराब మీద पीता है, విరక్తి పుట్టాలి వారికి. उसे जो है शराब से जो है चिढ़ आनी ఆ चाहिए। తాగుడు ముట్టొద్దయ్యా. ఇంకా वो शराब पीना बिल्कुल भी नहीं నీ करना మత్తులో चाहिए। నీ మత్తులో లీనమైపోలే యేసు वो ప్రభా आपके नशे में मग्न हो जाने चाहिए प्रभु। అని పశ్చాత్తాపపడాలా. कहकर तुम्हें ऐसे पश्चाताप దేవుని करना దగ్గర है। ప్రార్థనలో పశ్చాత్తాపపడాలా. खुदा के पास प्रार्थना में तुम्हें पश्चाताप करना है। నువ్వు ఏదో సారీ చెప్పేసి యేసు ప్రభా ఆయనకు క్షమించి నన్ను క్షమించి అని కాదు. जय प्रभु आप मुझे माफ कर दीजिए, माफ कर दीजिए कहकर सॉरी कह देना, ऐसा नहीं है। కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు పాపము లేనివాడు అని చెప్పుకోకండి. तुम कभी भी ऐसा ना कहो कि तुम में पाप नहीं है कहकर। మోసపుచ్చుకోకండి. तुम अपने आप को धोखा मत दे लो। నేను పరిశుద్ధుని అనగానే मैं पवित्र हूँ ऐसा నీలో ఒక कहते గర్వం ही వచ్చేస్తది. तुम्हारे अंदर घमंड व गर्व
ఆత్మీయ आता है, అహంకారం అనేది వచ్చేస్తది. आत्मिक अहंकार आ जाता है। అలాంటి గర్వము అహంకారం అనే సైతాన్ని నువ్వు తెచ్చుకోకండి. ऐसे घमंड वजह अहंकार के शैतान को अपने अंदर मत ला लो तुम। పోయిన వారం కూడా మనం చూసుకున్నాము, पिछले हफ्ते हमने वचन में यही देखा సాతాను है, ఎన్నో రకాలుగా ఈ రోజు ఈ కాలమున నిన్ను మోసపుచ్చుతున్నది. शैतान कितने ही तरीकों से आज के दिन आज के जमाने में तुम्हें इस समय में जो वो जो धोखा देता है। మరి పోయిన వారం ఏం చూసుకున్నాము, पिछले हफ्ते हमने वचन में क्या యోగా कहकर అని देखा చెప్పి है, మోసపుచ్చుతుంది నేను. वो जो दिखा करते तुम्हें वो धोखा देता है। అంతేకాదు, उतना ही नहीं, ఆయన దేవుని బిడ్డల్ని खुदा की संतान నువ్వు को పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి అని నిన్ను మోసపుచ్చుతదంట. जय तुम पवित्र हो ऐसा करके वो तुम्हें धोखा देता ఓ है। నువ్వు పరిశుద్ధురాలవమ్మా, నీకన్నా పరిశుద్ధురాలు ఎవరు లేరని నిన్ను మోసపుచ్చుతదంట. तुम ही सबसे पवित्र स्त्री हो, तुमसे बढ़कर कोई पवित्र स्त्री नहीं कहेगा, ऐसा कहकर तुम्हें वो धोखा देता है। కాబట్టి అలాంటి సాతాను తెలివైనది, जो वो शैतान जो इतना चालाक है, కానీ మన దేవుడు జ్ఞానవంతుడండి. लेकिन हमारा खुदा ज्ञानी व बुद्धिमान है। హల్లెలూయా. हालेलुया। సాతానుకి జ్ఞానము లేదు, शैतान में वो ज्ञान बुद्धि नहीं है, తెలివి ఉండొచ్చు, उसमें चालाकी होगी, తెలివి ఉండొచ్చు. उसमें चालाकी होगी। తెలివి అనేది లోకంలోకి వెళ్ళి సంపాదించుకునేది. चालाकी व विवेक जो इस दुनिया से जो पाते हैं, జ్ఞానం అనేది దైవికంగా వచ్చేది. ज्ञान माने जो दैविक रीति से आता है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నువ్వు నీకు ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉండాలంట, हमेशा तुम्हें किस प्रकार से रहना चाहिए? నువ్వు భూలోకంలో చెప్పిపోయి నేను పాపినని చెప్పుకోని అవసరం లేదు. तुम्हें जो है धरती पर जाइए यहाँ वहाँ जाकर ऐसा नहीं कहना कि मैं पापी हूँ నువ్వు कहकर, పరిశుద్ధుడవని చెప్పుకోకు సాల్ అంటున్నాడు. बस तुम ये मत कहो कि तुम पवित्र हो। నేను పాపినని చెప్పుకోకు, मैं पापी हूँ कहकर ऐसा मत దేవుని कहो। దగ్గర చెప్పుకో, खुदा के पास कह लो అయ్యా तुम ఈ ये పాపము నేను పాపినయ్యా, कि प्रभु मैं मुझ में నాకు पाप है, मैं విడుదల पापी యేసు हूँ, ప్రభువా। आप मुझे छुटकारा दीजिए విడుదల యేసు प्रभु, मुझे ప్రభువా। आप मुझे छुटकारा ఎన్నో दीजिए प्रभु। రకాలుగా ఉంటది పాపాలు. कितने ही रीति से पाप होते మరి हैं। ఇక్కడ సేవకులమైన మేము కూడా यहाँ पर हम जो सेवक है हम भी, మరి మేము పరిశుద్ధంగా పుట్టలేదు, हम तो पवित्र रहकर तो पैदा नहीं हुए, పవిత్రంగా పుట్టలేదు. हम जो पवित्र रीति से तो नहीं पैदा ఎన్నో हुए। పాపాలు మన జీవితంలో వస్తూ ఉంటే कितने ही ऐसे पाप है जो हमारे जीवन में ఆ हमारे साथ పాపం आते हैं, నుంచి విడుదల పొంది విడుదల పొంది విడుదల పొంది तो उस सारे पापों से छुटकारा पाते हुए ఈ రోజు ఇక్కడ आज के दिन यहाँ पर దేవుని కృప ద్వారా నిలబెట్టిండి. ఇక్కడ जो खुदा अपने अनुग्रह के द्वारा हमें यहाँ पर खड़ा किया है, అన్నిటి నుంచి విడుదల విడుదల విడుదలయ్యి, सब बातों से छुटकारा पाते కోపం हुए నుంచి విడుదలయ్యి, गुस्से से అనేక छुटकारा पाते हुए, ఆవేశం నుంచి విడుదలయ్యి, जय बड़े जय रोष में आने से उससे తొందరపాటు छुटकारा నుంచి पाते విడుదలయ్యి, हुए, जल्दबाजी से छुटकारा पाते అలాంటి हुए, రకరకాల పాపాలు ఉంటున్నప్పుడు ऐसे विभिन्न प्रकार के जो पाप होते దేవుని हैं, దగ్గర పశ్చాత్తాపపడి खुदा के पास उन सारे पापों के विषय में पश्चाताप करते हुए విడుదల పొందినాము. हमने छुटकारा पाया కాబట్టి है। దేవుని బిడ్డలంటే इसलिए खुदा की संतान माने పాపము లేని వారు కాదు, पाप नहीं है उन लोगों में, పాపము ऐसा లేని వారు नहीं है, కాదు. बिना पाप के कहकर ఇక్కడ ऐसा नहीं అంటున్నాడు है। यहाँ पर ये कहकर దేవుని लिखा है, బిడ్డలంటే खुदा की संतान माने పాపములో ఉన్న వాళ్ళే, वो जो पाप में है लोग, కానీ लेकिन ఆ పాపముతోని उस पाप के వాళ్ళు साथ జీవించారు. वो नहीं जीते వాళ్ళు हैं, జీవించారు పాపముతో. वो उस पाप के साथ नहीं जीते ఆ हैं। పాపముని జీవితంలో వచ్చినప్పుడు जब वो पाप तुम्हारे जीवन में आता है, పాపము అంటకుండా జీవిస్తారు. वो पाप तुम्हारे शरीर को ना लगे जैसा तुम जीते ఆ हो, పాపం అనేది నీ జీవితంలో ఎప్పుడు మారుతుందంటే, वो जो पाप के तौर पर तुम्हारे जीवन में कब बदलता है? నువ్వు పాపం నీ జీవితంలో వచ్చినప్పుడు కాదు, जब पाप तुम्हारे जीवन के अंदर నువ్వు आता है तब नहीं। పాపివైనప్పుడు, जब तुम पापी నువ్వు होते हो, పాపివైనప్పుడు, जब तुम पापी बनते हो, నువ్వు తప్పుడు దారిలో పోతున్నప్పుడు, तब तुम जो गलत रास्ते पे चल పాపము रहे నీ हो। జీవితంలో వచ్చినప్పుడు కాదు, जब पाप तुम्हारे जीवन में आता है तब పాపము నీ नहीं, జీవితంలో వస్తది, पाप तुम्हारे जीवन में आता ఆలోచన है, రీతిగా వస్తది, सोच के तौर पर वो आता है, నీ ఎదుట ఛాన్స్ ఉంటది, जब तुम्हारे आगे एक मौका होता है, నీ ఎదుట దేవుడు నీకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు, खुदा तुम्हारे सामने तुमको एक बहुत अच्छा ऊंचा అక్కడ स्तर देता పాపము है, చేయమంటది, वहाँ पर पाप करने को कहा जाता నీ है। పెళ్లిలో పాపం వస్తది, तुम्हारे शादी में विवाह में जो నీ एक पाप దాంపత్య आता है, జీవితంలో పాపం వస్తది, जब तुम्हारे जो वैवाहिक जीवन में నీ तुम्हारे लिए వ్యాపారంలో पाप आता పాపం है, వస్తది. तुम्हारे जो कारोबार में तुम्हारे लिए पाप आता है, అంతెందుకండి, ఉత్తా ఆ ही యొక్క नहीं। పరలోకంలోనే और स्वर्ग में ही ఆ యేసు ప్రభు సింహాసనము దగ్గర यीशु मसीह के सिंहासन के पास పాపం అనేది వచ్చింది. पाप जो है वो आया యేసు है। ప్రభు సృష్టించిన ఏదెను వనంలో పాపం అనేది వచ్చింది. जो खुदा ने बनाया एदेन की वाटिका उसमें पाप आया మరి है। మీ ఇంట్లోకి రాలేదా పాపము? क्या तुम्हारे घर में नहीं आएगा पाप? నీలోకి రాలేదా పాపము? क्या तुम्हारे अंदर नहीं आएगा क्या पाप? వస్తది పాపము. आएगा पाप ఆ तुम्हारे పాపం अंदर। అనేది వస్తది. वो पाप जो होता है वो आता కానీ है तुम्हारे ఎప్పుడైతే अंदर। నువ్వు ఆ పాపానికి లోబడతావో, लेकिन जब तुम उस पाप के आगे ఎప్పుడైతే झुकते हो, నువ్వు పాపానికి లోబడతావో, जब तुम उस पाप के आगे झुक जाते అప్పుడు हो, అప్పుడు నుంచి లెక్క మొదలైతది. तब से गिनती शुरुआत होती है। ఏ లెక్క అంటే कौन सी गिनती, ఆ कौन सा
का తీర్పు हिसाब, దినమున నువ్వు లెక్క చెప్పాల్సిన లెక్క మొదలైతది. उस कयामत के दिन तुम्हें जो हिसाब देना होता है वो शुरू పాపము होता నీ है। జీవితంలో వస్తది, पाप तुम्हारे जीवन में आता కానీ है, నువ్వు లోబడి పాపిగా మారకు. लेकिन तुम उसके आगे झुककर तुम्हें पापी मत बनो। అయ్యా యేసు ప్రభువా, ఈ పాపం ఉంది యేసు ప్రభువా, हे प्रभु यीशु मसीह, ये पाप है प्रभु, నీ యొక్క పాపము నుంచి తీసివేయి, प्रभु मुझे इस पाप से दूर निकाल విడుదల ఈ दो, పాపము నుంచి, मुझे इस पाप में से निकाल दो నీ प्रभु, శక్తి యేసు आप ప్రభువా मुझे अपनी शक्ति दीजिए అని प्रभु, దేవుని శక్తిని పొందుకోండి. क्या तुम खुदा की शक्ति को पाओ। కాబట్టి నేను పాపం లేనివానన్న అహంకారం తీసుకోకండి. मुझ में कोई पाप नहीं है ऐसा कहकर तुम अपने आप में अहंकार मत ला लो। అట్లా కాకుండా ऐसा ना होते అయ్యా हुए నేను పాపినయ్యా कि हे प्रभु मैं पापी అని हूँ, పశ్చాత్తాప హృదయము కలిగి ఎప్పుడూ ఉండండి. क्या पश्चाताप वाला हृदय पाकर సచ్చేంత हमेशा వరకు रहो, ఉండండి. मरते दम तक तुम ऐसे रहो। పశ్చాత్తాప హృదయము కలిగి, जय पश्चाताप वाले दिल के साथ तुम ఎందుకనంటే रहो, ఈ శరీరం అంటేనే పాపము, क्योंकि ये शरीर माने ही ఈ पाप, శరీరం అంటేనే పాపము. ये शरीर माने ही पाप, జన్మ కర్మ పాపముతో పుట్టింది శరీరము. जन्म और कर्म के पाप के साथ ही ఈ पैदा యొక్క हुआ है ये శరీరం शरीर। యొక్క మట్టికే పోతుంది, అందుకే ये शरीर मिट्टी का है, वो मिट्टी में ही जाएगा, మట్టిలో इसलिए కలిసిపోతుంది, అందుకే मिट्टी में ही इसलिए कि मिल जाता है ఈ ये। యొక్క నీ శరీరము तुम्हारा ये जो शरीर है ఈ రోజు आज के दिन, నీకు ఒక మంచి ఏసీ రూమ్ ఇచ్చిండొచ్చు. तुमको एक अच्छा एसी वाला कमरा दिया गया होगा। ఈ యొక్క శరీరము ये जो शरीर है నువ్వు బాగా సుఖపెడుతుండొచ్చు ఈ రోజు. तुम उसे आज के दिन बहुत ही ज्यादा सुख देते ఈ होंगे। యొక్క శరీరానికి అహంకారం ఉండొచ్చు నీకు ఈ రోజు. जो आज के दिन तुम्हारे शरीर में जो अहंकार కానీ ఒక होगा, రోజు వస్తుందమ్మా, लेकिन एक दिन आएगा, ఒక రోజు వస్తున్నది, लेकिन एक दिन आएगा ఈ శరీరాన్ని इस शरीर को నీ సొంత వాళ్ళే तुम्हारे अपने ఈ ही శరీరాన్ని పాడేస్తారు, जो है इस शरीर को वो फेंक देंगे, ఈ శరీరాన్ని మట్టిలో కప్పేస్తారు. इस शरीर को वो मिट्टी में मिला నీ देंगे। సొంత వాళ్ళే तुम्हारे अपने ఈ ही శరీరాన్ని ముట్టుకోవడానికి వెనకలాడతాడు. इस शरीर को छूने के लिए वो जो पीछे నీ हटेंगे, సొంత వాళ్ళే तुम्हारे अपने ही ఈ శరీరాన్ని ముద్దు పెట్టడానికి వెనకలాడతాడు. जो इस शरीर को चूमने के लिए वो जो आगे ఈ पीछे होंगे, శరీరానికి బట్టలు వేయడానికి కూడా వెనకలాడతారమ్మా. जो इस शरीर को कपड़े पहनाने के लिए वो आगे पीछे అలాంటి होंगे। శరీరము పాపముతోని మీరు సుఖిస్తున్నారు, ऐसा शरीर पाप के साथ तुम बड़ी सुखी हो रहे పాపముతో నీ हो, శరీరాన్ని సుఖపెడుతున్నారు. पाप के कारण अपने जो शरीर को तुम सुख दे रहे ఇలాంటి हो। శరీరము పాపముతోని సుఖపెట్టడం కన్నా जो इस शरीर को जो है पाप के द्वारा सुखी करने से तो ఆ अच्छा है పాపము నుంచి దూరం అయిపోయి उस पाप से दूर నీ होकर ఆత్మని బలపరచుకో, तुम्हारी आत्मा को तुम నీ बलवान ఆత్మ बनाओ। సంబంధించిన వాటిని నువ్వు బలపరచుకో, जो आत्मा संबंधी जो कुछ भी है उन నీ बातों को పిల్లల बलवान ఆత్మ करो। సంబంధులుగా తయారు చేయి. तुम्हारे बच्चों को आत्मा నీ संबंधी बनाओ, పిల్లలైనా నీ తల్లిదండ్రులైనా तुम्हारे बच्चे हो या तुम्हारे माता ఈ पिता రోజు हो। వాళ్ళ శరీరము బాగుండాలని ఎంతైతే సుఖపెడుతున్నా అట్లా అని చెప్పి దేవుని లోకంలో ఎదగొద్దని కాదు. जो है आपके शरीर को सुखी रखने के लिए इसका मतलब ये नहीं कि आपको बढ़ना नहीं है। जो है దేవుని दुनिया బిడ్డలు में అన్నిట్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, खुदा जो है अपनी संतान को हर बातों में आशीष देता కానీ है, పాపముతో సుఖపెట్టకండి. लेकिन पाप के कारण अपने शरीर को सुखी నీ ना बनाओ పిల్లల్ని तुम। పాపముతో సుఖపెట్టకండి. जो है अपने बच्चों को पाप से जो है उन्हें सुखी ना నీ करो तुम। పిల్లల్ని అహంకారముతో సుఖపెట్టకండి. अपने बच्चों को अहंकार से जो है उन्हें सुखी ना करो। నీ పిల్లల్ని పరిశుద్ధంగా పెంచండి, तुम अपने बच्चों को पवित्र रीति से बढ़ाओ, ఆత్మీయ రీతిగా పెంచండి. आत्मिक रीति से उन्हें पालो और వాళ్ళకి बढ़ाओ। కావాల్సిన చదువునివ్వు, उनको जो जरूरी है वो पढ़ाई आप उन्हें दीजिए, కానీ లోకము పాపమునివ్వకండి. लेकिन दुनिया के पाप को तुम उन्हें ना दो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి పాపము నీలో ఉంటది, కానీ पाप तुम्हारे अंदर रहता है, लेकिन పాపకి లోపడకు. तुम उस पाप के आगे मत झुको। ఆలోచన రీతిగా నీలో పాపం వస్తది. सोच के द्वारा वो पाप आता होगा तुम्हारे ఆ अंदर। ఆలోచనగానే వెళ్ళిపోవాలా. वो सोच एक सोच के जैसी तुमसे दूर ఆ चली ఆలోచన जाए। తిరిగి నీ నోటికి రావద్దు, वो सोच है तुम्हारी जबान ఆ पे नहीं आनी ఆలోచన चाहिए। తిరిగి నీ చేతికి రావద్దు. वो जो सोच है तुम्हारे हाथ में ఆ नहीं आना ఆలోచన चाहिए। ఆలోచనగానే వెళ్ళిపోవాలంటే वो सोच एक सोच के जैसे तुम्हारे अंदर से चले जाना, ముఖాలుంగి तो పశ్చాత్తాపపడు, तुम जो घुटने टेक कर तुम्हें पश्चाताप करना है। పశ్చాత్తాపపడు. तुम पश्चाताप करो। తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం గురించి నేను ఎన్నో సార్లు మాట్లాడి, जो है भटके उस उड़ाए पुत्र के जो है पश्चाताप ఎలాంటి के विषय बहुत सी बार పశ్చాత్తాపం कहा हूँ। అంటే, कैसे प्रकार का पश्चाताप, ఎలాంటి పశ్చాత్తాపం అంటే, कैसा पश्चाताप ఆ किया है। తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర పైసలు నానా అని చెప్పి ఆస్తంతా తీసుకొని పోయిండు. वो उड़ाऊ पुत्र जो अपने पिता के पास से जो पैसे दो कहकर अपने हिस्से का जो जायदाद वो ले जाता है। కానీ ఈ కాలం పిల్లలు लेकिन आज के మరి जमाने के తప్పైపోయింది बच्चे, నానా, जब मुझसे गलती हो गई మళ్ళీ पिता పైసలి, फिर से पैसे दो, అది పశ్చాత్తాపం కాదు, उसे पश्चाताप नहीं कहा అది जाता है। పశ్చాత్తాపం కాదు. उसे पश्चाताप नहीं कहा సారీ जाता దేవుడా है। అని చెప్పి जो है माफ कर दीजिए प्रभु మళ్ళీ कहकर పాపంలో పోవడం కాదు, फिर पाप में जाना नहीं। అది పశ్చాత్తాపం కాదు. उसे पश्चाताप नहीं कहा जाता है। పశ్చాత్తాపం అంటే ఆ తప్పిపోయిన కుమారుడిది. जय पश्चाताप माने वाकई में जो उस उड़ाऊ पुत्र ఆ ने యొక్క जो किया తండ్రి वो దగ్గర है। పోయి ఏమంటున్నాడంటే, वो अपने पिता के पास जाकर क्या कहता అయ్యా है, తండ్రి, हे मेरे నీ पिता, విలువ తెలుసుకోలేకపోయినా, आपकी अहमियत में नहीं जान నీ पाया, విలువ తెలుసుకోలేకపోయినా, आपकी अहमियत में नहीं నన్ను जान నీ पाया, కుమారుడిగా నేను పనికిరాను
కాను, मैं आपके बेटे के तौर पर किसी काम ఒక का नहीं हूँ। చిన్న పనోడులాగా పెట్టయ్యా. एक छोटे से काम करने वाले सेवक के అక్కడ समान आप मुझे ఎక్కడో ఒక रखो। దగ్గర పనోడులాగా మూలకు పెట్టు ప్రభు. जय काम करने वाले नौकर के तौर पर कहीं किसी कोने पर आप मुझे रख అది दो। పశ్చాత్తాపం అంటాడు. इससे कहते हैं ఇంకా पश्चाताप। ఎన్నడూ నిన్ను విడిచిపోను నేను, अब मैं कभी आपका साथ छोड़कर नहीं నేను जाऊंगा। ఎక్కడో మూలకి పడి ఉంటా. मैं किसी कोने में पड़ा रहूंगा। నాకున్న ఈ యొక్క ఇల్లు కాదు, ఆ యొక్క రూమ్ కాదు, मुझको जो मिलने वाला है वो जो घर हो या कमरा वो ఎక్కడో नहीं। మూలకి పడి ఉంటా నేను. मैं कहीं किसी कोने में पड़ा रहूंगा। కొంచెం చోటివ్వు, बस थोड़ी सी जगह मुझे కొంచెం दे పని दो, వెయ్యా थोड़ा सा मुझको काम అని दे వాళ్ళ दो। తండ్రిని వేడుకున్నాడు. क्या करूं अपने जो అది पिता से ये गिड़गिड़ाता పశ్చాత్తాపము. है, इसे कहते हैं అలాంటి पश्चाताप। పశ్చాత్తాపం మన జీవితంలో ఉండాలా, ऐसा पश्चाताप हमारे जीवन में మన रहना चाहिए। జీవితంలో ఉండాలా. हमारे जीवन में होना चाहिए ऐसा ప్రతిరోజు पश्चाताप। ఉద్యోగానికి పోతూ ఉంటావు, प्रतिदिन आप नौकरी के लिए जाते हो। అయ్యా దేవా ఉద్యోగంలో నన్ను శోధిస్తా ఉన్నారయ్యా, हे प्रभु मुझे मेरी नौकरी की जब शोधित कर रहे ఆ हैं, పని చేయకపోతే अगर उस काम को ना करे నన్ను तो తీసివేస్తా అంటున్నారు యేసు वो ప్రభువా. मुझे निकाल देंगे। क्या कह रहे हैं పశ్చాత్తాపపడు प्रभु? దేవుని దగ్గర खुदा के पास पश्चाताप करो దేవుడు तुम। కొట్టివేస్తాడు వాటన్నిటిని. खुदा उन सारी बातों को तुमसे दूर कर దేవుడు देगा। జీవం కలిగిన దేవుడు, खुदा जो जीवन से भरा खुदा है, ఎన్నడో ఎక్కడో అద్భుత కార్యం చేసిన దేవుడు కాదు, कहीं कभी किसी जमाने में जो है आश्चर्य ఈ करने రోజు वाले కూడా प्रभु అద్భుత नहीं, కార్యం చేసే దేవుడు. आज के दिन भी अद्भुत काम करने वाले ఎంత प्रभु है జీవం वो। కలిగిన దేవుడు అంటే देखो इतने जीवन से भरे हुए प्रभु है वो। చూడండి, ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. देखो एक सिस्टर ने मुझको फोन किया। ఆ సిస్టర్ वो सिस्टर వాళ్ళ పిల్లోడికి ఏదో అన్య రూపంగా చేయాలి, जो है उसके जो बेटे को किसी जो अन्य వాళ్ళ जाति के रूप में करना బంధుమిత్రుల है, ప్రెషర్ తోని जो उनके जो है रिश्तेदारों के दबाव के ఆ कारण యొక్క పిల్లోడికి అన్య రూపంగా ప్రెషర్ చేస్తూ ఉంటే जो है उस लड़के को सब प्रकार से जब दबाव डाला जा रहा సిస్టర్ था, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగింది, जो सिस्टर ने अपने घर वालों से మరి ఏం पूछा చేయాలని అంటే फिर क्या करना ఆ है। ఇంట్లో వారు ఒకరు అన్నారంట, घर के लोगों में से एक ने कहा నువ్వు తప్పించుకొని పో అన్నారంట. तुम उनसे बचकर निकल जाओ यहाँ से। ఇంకొకరు అన్నారంట, एक और ने कहा అక్కడ ఏమైనా చేయి, వర్షిప్ చేసుకుంటే చేయి అన్నారంట. वहाँ पर जो कुछ भी करना है सब कुछ वर्शिप करते हुए करना है, ఎందుకనంటే మన దగ్గర చాలా మంది అన్యజనులు ఉంటారు కాబట్టి, क्योंकि हमारे पास बहुत से अन्य जाति के लोग ఇబ్బందులు होते हैं, పడొద్దు కాబట్టి इसलिए वो किसी तकलीफ में ना आए వర్షిప్ इसलिए చేసుకుంటే చేయి అన్నారు. जो है उनसे कहा गया कि वर्शिप करते हुए करो। మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? फिर इन दो बातों में से कौन सी बात सही है? వర్షిప్ చేసుకుంటా తప్పించుకొని పోవద్దా? उससे बचकर नहीं भागना चाहिए। నీకు తప్పించుకునే మార్గం ఉంటే अगर तुम्हें बच निकलने का कोई मार्ग हो तो మరి అప్పుడు వర్షిప్ చేసుకుంటా చేయొద్దా? क्या उस वक्त जो वर्शिप करते हुए नहीं कर सकते हैं क्या? మరి ఏది కరెక్ట్? ఇది फिर क्या सही है? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. अपने आप से तुम प्रश्न कर लो। అయితే నేను ఆ సిస్టర్కి ఒకటే మాట చెప్పిన, तो मैंने उस सिस्टर से एक ही एक बात कहा అయితే हूँ। ఆ సిస్టర్ वो सिस्टर जो है బాధ అది కాదు, वो सिस्टर का दुख वो नहीं है। తప్పించుకొని పోయింది ఆ సిస్టర్. वो सिस्टर जो वहां से बचकर निकल దేవుని गई దయ है। వల్ల తప్పించుకొని పోయింది. खुदा की दया से वो वहां से बच निकली है। ఆ సిస్టర్ బాధ ఏంటంటే वो सिस्टर का दुख ఇప్పుడు ये నేను है। అడిగిన ప్రశ్నని, अब मैंने जो प्रश्न पूछा మరి वही అది है। కరెక్టా ఇది కరెక్టా? फिर ये सही है क्या वो सही है? ఏది కరెక్ట్? क्या सही है? ఏది కరెక్ట్? फिर क्या सही है? जवाब ఏం दीजिए। చెప్పాలి ఆ సిస్టర్కి నేను? और मैं उस सिस्टर से क्या कहूँ? ఒకటే మాట అన్న, ఏమనంటే मैंने एक ही बात कहा हूँ, क्या कहकर? బైబిల్లో ఎక్కడ కూడా వాదనలకి పోవద్దని రాస్తుంది. बाइबल में कहीं पर भी ये नहीं लिखा है कि ఆ जो है సిస్టర్కి वाद నేను विवाद చెప్పింది करना है। ఏంటంటే, मैंने उस सिस्टर से ये कहा, అవర్ ఫాదర్ ఇస్ ఎ లివింగ్ గాడ్. मैंने कहा हमारे जो पिता है మన वो जिंदा దేవుడు खुदा है। జీవము కలిగిన దేవుడు. जो हमारा जो खुदा है जीवन से भरा जिंदा ఈ खुदा రోజు है। పరిస్థితికి నీకు తప్పించుకునే మార్గాన్ని ఏర్పట్టించేసి, आज के दिन को जो तुम्हारी परिस्थिति है उसमें से बच निकलने का मार्ग రేపటి खुदा ने మార్గము बनाया ఈ है। రోజే చెప్పాడు దేవుడు. कल का जो मार्ग है वो आज ही नहीं बताता प्रभु। ఆయన జీవం కలిగి ఉన్నాడు కాబట్టి రేపు కూడా బ్రతికే ఉంటాడు. ఆ పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు రేపు అడుగు, దేవుడు రేపటి ప్రకారం రేపు సమానమైస్తా అని చెప్పిన. हमारा जो प्रभु है वो जीवन वाला प्रभु है, जिंदा खुदावंद है। कल तुमको जो परेशानी उसके लिए तुम कल उनसे मांगो तो कल ही तुमको उसका वो जवाब देंगे और रास्ता बताएंगे। హల్లెలూయా. हालेलुया। అలాంటి జీవం కలిగిన దేవుడు మన దేవుడు. ऐसा जीवन वाला प्रभु है हमारा రేపటిది प्रभु। రేపే చెప్తాడు, कल का जो है वो कल ही ఈ बताएंगे రోజుది ఈ రోజే చెప్తాడు. और आज के दिन का आज ही बताएंगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ పరిస్థితిలో నువ్వు మోకాలింగా అయ్యా దేవా ఇలాంటి పశ్చాత్తాపం నాకు పశ్చాత్తాపడుతున్నా అంటే जहाँ कहीं भी जिस किसी भी परिस्थिति में तुम खुदा के पास घुटने टेक कर దేవుడు पश्चाताप అక్కడ कर रहे కార్యం हो చేస్తాడు. तो खुदा वहाँ पर कार्य దేవుడు నీకు करता అక్కడ है। విడుదలిస్తాడు, खुदा तुमको छुटकारा देता తప్పించుకునే है, మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. बच निकलने का मार्ग खुदा बनाता है। లేకపోతే కొన్నిసార్లు వర్షిప్ చేసుకుంటే కూర్చుంటే కాల్చి వేస్తాడు వాటన్నింటిని. थोड़ी बार जब आप वर्शिप करते बैठे खुदा उन सब बातों को जला देता ఆ है। పరిస్థితి గుండా పోవాల్సి వస్తది. उस परिस्थिति से होकर गुजरना होता है तुम्हें। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए పాపము లేని వారుగా కాదు, जो है बिना पाप के कहकर नहीं, ప్రతిరోజు పశ్చాత్తాపపడే బిడ్డలుగా ఈ ప్రేయర్ పవర్ బిడ్డలు ఉండును గాక. हर दिन जो खुदा के पास पश्चाताप करने वाले लोगों के समान इस प्रेयर का हर एक व्यक्ति रहने पाए। చూడండి, దాని తర్వాత 9వ వచనంలో 9 वचन में हम देखेंगे,
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చాలండి. హల్లెలూయా. हालेलुया। మనం పాపం ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? हमें अपने पापों को कबूल करना है, स्वीकारना है। किस ఆ लिए? దేవుడు నమ్మదగిన దేవుడు అంట. क्योंकि वो खुदा भरोसेमंद है, इसलिए నమ్మదగిన దేవుడు. वो भरोसेमंद खुदा है। అదే మనుషుల దగ్గరకు పోయి वही इंसानों के पास जाकर పాపం ఒప్పుకున్నావనుకో अपने पापों को स्वीकारोगे ఆ तो మనిషి ఇంకొకరికి చెప్పరని నమ్మకం ఉందా? वो इंसान किसी और से नहीं कहेगा। ये भरोसा है क्या? నమ్మకము भरोसा नहीं होता है। నమ్మకము भरोसा ఉండదు. नहीं होता है। ఒక సొంత భార్య భర్తలైనా సరే चाहे वो पति पत्नी ही हो, ఏకంగా జీవించాలా. उन्हें एक जैसा जीना है। కానీ కొందరు లోకానుసారంగా జీవించే వాళ్ళు लेकिन थोड़े दुनियादारी के अनुसार जीने वाले భర్త కన్ని చెప్పినప్పుడు जब पति से सब कहते हैं तो కొన్ని విషయాలలో లోకస్తులను నేను చూసిన जो है थोड़ी बातों में जो दुनिया के लोगों ने मैंने భర్త देखा కన్ని हो, చెప్పినప్పుడు जब पति से सब कहते हैं तो ఒక చిన్న గొడవ వస్తుంది. एक छोटे सा झगड़ा आता ఏం है। చేస్తాడు భర్త? तब पति क्या कहता నువ్వు है? అప్పుడు అట్ట చేసినావు ఇట్ట చేసినావు అన్ని తీసి అనడా. जो है तुमने उस वक्त ऐसा किया था, ऐसा किया था, कि वो सारी बातें निकाल कर మరి कहता అదే है कि భార్య नहीं? కూడా ఏమంటది? फिर वो पत्नी भी क्या कहती నువ్వు है? అప్పుడు అట్లా చేసినావు నువ్వేమైనా మంచోడువా? जो है तुमने उस वक्त ऐसा किया था, क्या तुम अच्छे నన్ను हो? అంటున్నావు నువ్వేమైనా మంచోడువా? तुम मुझसे कह रहे हो क्या तुम अच्छे हो क्या? ఎవరైనా నమ్మదగినది వారు ఉన్నారా? क्या कोई भी भरोसेमंद है? ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారా? क्या कोई भी भरोसे के लायक है? అందుకే బైబిల్లో इसलिए बाइबल में ఎవ్వరిని నమ్ముమని రాసలేదు. जो है हर किसी को पीछे भरोसा करके నీ कैसे नहीं భర్తని लिखा। నువ్వు ప్రేమించని రాస్తున్నది. लिखा गया कि तुम अपने पति से నీ प्रेम భార్యని रखो। లోబడునని రాస్తుంది. जो है तुम्हारे पत्नी से कहा गया कि वो अपने पति के आगे आदर सम्मान करे क्या ఎక్కడ लिखा కూడా है। సేవకుని కూడా నమ్మమని రాసలేదు. जैसे सेवकों पर भरोसा करो कहकर ऐसा भी नहीं लिखा ఎవ్వరిని है। నమ్మకండి. किसी पर भी भरोसा ना ఎవ్వరిని रखो, నమ్మకండి. किसी पर भी भरोसा ना करो। నమ్మదగిన దేవుడు ఒక్కడే ఉన్నాడండి. भरोसेमंद खुदा सिर्फ एक ही है। మనందరము నమ్మేది ఆ యేసయ్య ఒక్కడినే. हम सब जिस पर भरोसा रखते हैं वो सिर्फ यीशु मसीह है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ యేసు ప్రభు దగ్గర ఒప్పుకోండి. उस यीशु मसीह के पास तुम ఎక్కడ स्वीकारो। నువ్వు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. कहीं पर भी किसी से कुछ कहने की जरूरत नहीं నమ్మదగిన है। వాని దగ్గర చెప్పండి. जो भरोसेमंद है उसके पास దేవా तुम ఇలాంటి कहो పాపం నేను చేసి ఉన్నా, कि प्रभु मैंने ऐसा पाप किया నన్ను हूँ, క్షమించు, आप मुझे माफ నాకు कर दो విడుదలి प्रभु, मुझे అని छुटकारा మళ్ళీ दीजिए ఆ प्रभु। పాపం చేయకండి. फिर से उस पाप को तुम मत మళ్ళీ ఆ करो, పాపం చేయకండి. तुम फिर उस पाप को मत करो। కాబట్టి నమ్మదగిన దేవుడు ఉన్నాడు. इसलिए वो भरोसेमंद నీ खुदा है। పాపములన్నీ కూడా విని तुम्हारे सारे उन पापों को నీ सुनकर, పాపాలన్నీ కూడా క్షమించి तुम्हारे सारे पापों को क्षमा మళ్ళీ ఆ करके, దేవుడు అసలు ఆ యొక్క పాపములు కనబడకుండా వినబడకుండా वो पाप फिर कभी दिखाई ना दे, सुनाई ना दे, చేయగలిగిన जैसा దేవుడు ఉన్నాడు. कर सकता है वो खुदा, वैसा खुदा చేయగలిగిన है। యేసు రక్తమున్నది. जब वैसा कर सके जैसा यीशु का लहू మళ్ళీ है, తిరిగి ఆ పాపము వినబడిందంటే అది దేవుడి వల్ల అవ్వదు. जो है फिर से वो पाप सुनाई दिया माने वो खुदा के द्वारा నువ్వే नहीं, लेकिन చేస్తావు. तुम खुद अपने आप से నువ్వే करते हो। చేస్తావు. तुम खुद अपने आप మళ్ళీ से తిరిగి करते అదే हो। పాపని చేస్తావు కానీ तुम फिर जो है उस पाप को करते हो, దేవుడు लेकिन మాత్రం ఆ పాపని ఎప్పుడు నీకు గుర్తు చేయడు. खुदा फिर जो है कभी उस पाप को तुम्हें जो याद ఆ ना दिलाता శాపాన్ని है, ఎప్పుడు నీకు ఇవ్వడు. वो श्राप को फिर कभी नहीं देता ఆ है प्रभु పాపం तुम्हें। ఇవ్వడు, శాపం ఇవ్వడు. ना ही वो पाप, ना ही वो श्राप वो तुम्हें देता మరి है। లోకములో అనేకులు ఎక్కడో ఎక్కడొక దగ్గర लेकिन दुनिया में बहुत से ऐसे लोग वो कहीं ना कहीं जगह, అక్కడ పోతే పాపం పోతుంది, ఇక్కడ పోతే పాపం పోతుంది అని పోతా ఉంటారు. यहाँ जाओगे तो पाप जाएगा, वहां जाएंगे तो पाप दूर होगा कहकर वो जाते हैं। కానీ ఒక్క ప్రశ్న ఏంటంటే लेकिन एक प्रश्न है उनसे ये మరి कहकर, పాపము చేసినప్పుడు శిక్ష కూడా ఉండాలి కదా. जब पाप हम करते हैं तो उसकी सजा भी तो होनी నువ్వు తప్పు चाहिए। చేసినప్పుడు ఒక కోర్టుకు పోతే जब तुम गलती करते हो, जब अदालत में जाते हो, ఆ కోర్టు క్షమిస్తాడు, अदालत माफ करता है। లేకపోతే నీకు ఏదో రకంగా ఆ కోర్టు తీర్పు తీరుస్తాడు. वो जो है अदालत जो है वो न्याय करता है, కానీ క్షమించినప్పుడు लेकिन जब माफ किया నీకు ఒక जाता है, ఫైన్ అనేది వేస్తాడు, जुर्माना भरने को कहा ఒక जाता है। తీర్పు అనేది తీరుస్తాడు. जो है एक जुर्माना भरने को कहता నువ్వు है। తప్పు చేసినావు కదా అయిపోయింది అన్నాడు. तुमने गलती कर दिया ना, होगा తప్పు कि नहीं చేసినావా कहता। దాని తగ్గట్టు ఫైన్ కట్టాలి, లేకపోతే జైలుకో పోవాలా. तुमने जो गलती की है उसके लिए तुम्हें जुर्माना भरना होगा, नहीं तो तुम्हें जेल जाना होगा అట్లా कहता తీర్పు है। తీరుస్తాడు కదా. वैसा वो न्याय మరి फैसला అట్టనే करता है ना। పాపము కొరకు ఎన్నో దగ్గర పోతారు, కానీ ఈ లోకములో నాకు ఒక్క స్థలము చూపియండి, లేకపోతే ఒక్క వ్యక్తిని చూపియండి, శాపము పోయే స్థలము గాని వ్యక్తిని గాని చూపించగలుగుతారా? जो दुनिया में लोग पाप दूर करने के लिए यहाँ वहाँ जगह व व्यक्तियों के पास जाते हैं, मुझे ऐसी जगह दिखाइए जहाँ पर जो है నీ पाप दूर होता है, या శాపము कोई ఎవ్వరు व्यक्ति నువ్వు है। చేసిన తప్పులకి శిక్ష ఎవ్వరు కూడా పడలేదు. जो तुम्हारे पापों श्रापों के जो गलतियों के लिए किसी ने भी सजा నువ్వు नहीं लिया చేసిన है। తప్పుకి ఆ యొక్క శాపము ఎవ్వరు కూడా భరించలేడు. तुमने जो गलती किया है उसका श्राप कोई नहीं सहता है, భరించలేదు కూడా.
सहा नहीं है और सहता भी नहीं है। సొంత వాళ్ళు కూడా భరించలేడు, तुम्हारे अपने भी उसे नहीं सहते ఆ हैं। యేసు ప్రభు ఒక్కడే భరించిండు। सिर्फ उस यीशु मसीह नहीं जो तुम्हारे सारे श्रापों को सहा है। హల్లెలూయా। हालेलुया। కాబట్టి ఒప్పుకోండి దేవుని దగ్గర, इसलिए खुदा के पास तुम स्वीकार నమ్మదగిన लो, దేవుని దగ్గర ఒప్పుకోండి। भरोसेमंद खुदा के पास तुम स्वीकार लो, ఆయన దగ్గరికి పోయి उनके पास ఆ जाकर, పరిశుద్ధుడి దగ్గరికి పోయి उस पवित्र के पास जाकर నేనే పరిశుద్ధుడిని అని చెప్పుకోకండి। मैं ही पवित्र हूँ कहकर ऐसा मत कह लो, నేను పరిశుద్ధుడిని అయ్యా అని చెప్పుకోకు। मैं पवित्र हूँ कहकर ऐसा मत कह लो उनके ఈ पास। పాపిని క్షమించి దయ చూపి అయ్యా అని చెప్పు। ये कहना है कि प्रभु मैं पापी हूँ, दया दिखाकर आप मुझे माफ कर दो कहकर कहना है। హల్లెలూయా। హల్లెలూయా। అట్లాంటి హృదయంతోని దేవుని దగ్గరికి పోండి। ऐसे हृदय के साथ तुम प्रभु के నువ్వు पास దేవుని जाओ। దగ్గరకు పోయి నేను పరిశుద్ధుడని చెప్పుకుంటే तुम प्रभु के पास जाकर ये कहोगे कि मैं पवित्र हूँ, నువ్వు సూర్యునికి టార్చ్ లైట్ పెడుతున్నట్టంట। तुम जैसे सूरज को जो टॉर्च लाइट दिखाने के ఏమైనా समान అర్థం है। ఉంటదా? इस बात का कोई నీ अर्थ है? ప్రార్థనకి ఏమైనా అర్థం ఉంటదా? जय तुम्हारी प्रार्थना का कोई अर्थ है? ఏమీ అర్థం ఉండదు। कोई अर्थ नहीं కాబట్టి रहेगा। నేను పరిశుద్ధుని అని కాకుండా इसलिए मैं पवित्र हूँ कहकर ऐसा యేసు ప్రభువా नहीं, నేను పాపిని యేసయ్యా, यीशु मसीह मैं पापी हूँ, సర్వం నీ చిత్తానుసారంగా చెయ్యి యేసు सब ప్రభువా कुछ आपकी इच्छा अनुसार आप कीजिए प्रभु అని कहकर చెప్పి कहना है। దేవుని దగ్గర ఒప్పుకోండి। कहकर खुदा के पास सारी बातों के लिए स्वीकार ఆయన लेना है। నమ్మదగిన దేవుడు, वो भरोसेमंद खुदा है। ఒప్పుకోండి। आप उनके पास ఆయన దగ్గర कबूल कर సమయం लो, గడపండి, उनके पास समय ఆయన बिताओ, దగ్గర ఒప్పుకోండి। उनके पास तुम कबूल कर लो। ఒప్పుకుంటే దేవుడు పరిశుద్ధపరిచి जय खुदा जब तुम्हें पवित्र నూతన करेगा, పరిచి नए सिरे से बनाएगा నూతన జీవితం నీకు ఇస్తాడు। और एक नया जीवन प्रभु నూతన तुमको देगा, క్రొత్త జీవితం నీకు एक ఇస్తాడు। नया जीवन प्रभु तुम्हें देगा। హల్లెలూయా। हालेलुया, హల్లెలూయా। हालेलुया। నువ్వు ఎక్కడ ఏ మనిషి దగ్గర నువ్వు ఒప్పుకున్నా जब कहीं भी किसी भी इंसान के सामने तुम कबूलोगे అది तो తుడిచివేయడం జరగదు। उसको मिटा देना नहीं होगा, మళ్ళీ फिर అదే పాపాన్ని మీదికి తెర మీదికి తీసుకురావడం జరుగుతుంది। फिर उस पाप को जो दोहरा कर तुम्हारे ऊपर ले आया जाएगा। ఆయన నోటి ద్వారానో క్రియల ద్వారానో తీసుకొస్తాడు। वो अपने मुंह की बातों के द्वारा हो या अपने कामों के द्वारा लेकर आएगा। హల్లెలూయా। 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 చూడండి, మరి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? पाप अगर नहीं करना है तो हमें कैसे रहना है? పాపం చేయకుండా ఉన్న శక్తి ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది? जय पाप ना करने वाली वो जो शक्ति हमें कहाँ से मिलेगी? కీర్తనలు 119 11 వచనంలో, 119 भजन संहिता उसका 11 वचन, కీర్తనలు 119 11 వచనం, 119 भजन संहिता उसका 11 वचन, సామ్స్ 119 చాప్టర్। నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మళ్ళీ చదవండి ఒకసారి। నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యము పాపము చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలంట? आप अगर पाप नहीं करना तो आपके हृदय में क्या होना चाहिए? ఏముండాలా? ఏముండాలా? क्या होना चाहिए నువ్వు तुम्हारे పాపం हृदय में? చేయొద్దంటే నీ హృదయంలో ఏముండాలా? अगर तुम पाप नहीं करना तो तुम्हारे మరి ఇక్కడ हृदय में क्या అందరూ होना? పాపులే కదా, जय सब तो ये पापी ही है జన్మ ना, కర్మ పాపులే కదా। जन्म कर्म के पापी ही है మరి ना। మీరు పాపము చేయకుండా ఉండాలంటే फिर अगर तुम पाप नहीं करना నీ तो कैसे హృదయంలో रहना ఏముండాలా? है? तुम्हारे हृदय में क्या होना चाहिए? వాక్యం ఉండాలా। वचन होना మరి चाहिए, వాక్యం ఉండాలా। वचन होना మరి ఈ चाहिए। రోజు మనము పాపము నుంచి బయటపడాలంటే వాక్యం ఉండాలి కదా। हम जो है पाप से अगर आज बाहर निकल आना तो वचन మరి चाहिए ఈ ना। రోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను। आज के दिन मैं तुमसे एक प्रश्न करता ఈ हूँ, రోజుకి ఎంత మంది, आज के दिन तक के लिए कितने ఎన్ని लोग, గంటలు మీరు, कितने घंटे तुम, లేకపోతే ఎన్ని అధ్యాయాలు, या कितने अध्याय, లేకపోతే ఎంతగానం వాక్యం చదువుతున్నారు? कितना तुम जो है वचन पढ़ रहे हो, ఎంతగానం వాక్యం तुम చదువుతున్నారు? कितने हद तक वचन पढ़ रहे हो? మరి అందరూ కూడా పరలోక రాజ్యం పోవాలనే కదా మన ఆశ। हम सबकी जो यही आशा है ना कि स्वर्ग के అందరూ కూడా राज्य में जाना పరలోకం है। పోవాలనే కదా ఇక్కడ కూర్చున్నాం। हम सब यहाँ पर इसलिए बैठे ना कि हमें మరి- स्वर्ग के राज्य में जाना है। పాపము లేని వారు పరలోక రాజ్యంలో ఉంటారు కదా। जब बिना पाप के जो लोग हैं वही स्वर्ग के మరి राज्य ఈ में రోజు रहेंगे నీలో ना। పాపము లేకుండా ఉండాలంటే फिर अगर आज के दिन तुम्हारे अंदर पाप నీలో नहीं వాక్యం रहना ఉండాలా? तो तुम्हारे अंदर वचन నీలో होना వాక్యం ఉండాలా? चाहिए, तुम्हारे अंदर वचन होना లేకపోతే चाहिए, పాపం ఉండాలా? नहीं तो पाप तो भी होना అదే चाहिए। వాక్యం ఉల్టా చదవండి ఒకసారి। उसी वचन को आप उल्टा पढ़िए। నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఉంచుకొని, అదే ఒకసారి ఉల్టా చదవండి। उसी जो पढ़े गए वचन का आप उल्टा एक बार पढ़िएगा। నీ ఎదుట నేను పాపము చేయాలంటే आपके आगे मैं अगर पाप करूँ ना तो నాలో వాక్యము मेरे अंदर ఉండకూడదు, वचन नहीं रहना चाहिए, ఉండకూడదు। वचन नहीं रहना అంటే चाहिए। నీలో వాక్యము లేదంటే माने तुम्हारे अंदर वचन नहीं है నువ్వు तो పాపం చేస్తున్నట్టు, तुम जो है पाप करने के నువ్వు समान, పాపం చేస్తున్నట్టు। माने तुम पाप कर నీలో रहे हो। వాక్యం ఉన్నదంటే अगर तुम्हारे अंदर वचन है నువ్వు तो పాపం చేస్తలేనట్టు। माने तुम पाप नहीं कर అంత रहे हो। సింపుల్ గా దేవుడు అర్థం చేయించింది। इतनी आसानी से खुदा ने నీలో समझाया వాక్యం है। అని ఉండాలి లేదా పాపం అని ఉండాలా? तुम्हारे अंदर रहना तो वचन तो भी रहना, नहीं వాక్యం तो అని पाप ఉండాలి, रहना। పాపం అని ఉండాలా? रहना तो वचन तो भी रहना, नहीं तो మరి पाप ఈ तो రోజు भी నీ रहना। జీవితంలో ఈ రోజు వరకు పాపం ఉండిండొచ్చు। आज के दिन तक तुम्हारे जीवन में पाप रहा ఈ రోజు होगा, నుంచి వాక్యం చదవడం మొదలు పెడదాము। लेकिन आज के दिन से हम वचन पढ़ना शुरू करेंगे। ఎందుకనంటే వాక్యం అనేది ఆత్మీయ ఆహారము। क्योंकि वचन जो है वो आत्मिक
आत्मिक आहार है। మరి నువ్వు ఎప్పుడైతే जब तुम ఒక పూట एक समय బ్రేక్ఫాస్ట్ నాస్టా చేయనప్పుడు जब नाश्ता नहीं करते हो, ఆ మధ్యాహ్నానికి నువ్వు ఎట్టుంటావు? जो है दोपहर तक जो तुम कैसे हो जाते हो, కొంచెం డీల పడతావా లేదా? ढीले पड़ जाते हो कि మరి नहीं? అదే మధ్యాహ్నము కూడా वही दोपहर भी, ఆ భోజనాన్ని दोपहर का जो भोजन నువ్వు చేయకుండా ఉంటే नहीं खाओगे तुम तो సాయంత్రానికి నీ పరిస్థితి ఎట్టుంటది? शाम तक तुम्हारी हालत क्या होगी? ఇంకా డీల పడతావా, వీక్ అవుతావా లేదా? और ढीले और कमजोर हो जाओगे ना। 24 గంటలు నువ్వు ఒక్క భోజనం చేయకపోతే 24 घंटों तक तुम जो भोजन नहीं खाओगे నీకు तो బలం ఉంటదా లేదా? तुम में ताकत रहेगी या नहीं रहेगी? ఉండదు. नहीं నీ रहेगी। శరీరంలో బలమంతా పాయే. जो है तुम्हारे शरीर की पूरी ताकत चली जाएगी। అట్లనే నీలో వాక్యమంతా కూడా దినమంతా లేకపోతే अगर पूरे दिन तुम्हारे अंदर वचन नहीं నీలో ఆ रहा तो వాక్యమంతా పోయి పాపం వస్తది. वो पूरा वचन जाकर तुम्हारे अंदर पूरा पाप आएगा। మరి వీక్నెస్ అంటే ఏంటి? कमजोरी माने क्या? ఆ యొక్క డీల పడడం అంటే ఏంది? ढीले पड़ जाना कमजोरी माने क्या? పాపమే. पाप ही है। వీక్నెస్ అంటేనే పాపము. जय कमजोरी మరి ఆ माने యొక్క पाप ही పాపము होता నీలో है। ఉండాలా లేకపోతే వాక్యము నీలో ఉండాలా? रहना तो तुम में पाप तो भी रहना, नहीं तो वचन तो भी रहना। మరి వాక్యము చదవడం ఎలా అని చాలా మంది ముందుకు వస్తా ఉంటారు. बहुत से लोग ये कहकर आगे आते कि वचन कैसे पढ़ना है। సరే, మొట్టమొదటిగా ఈ రోజు వరకు నువ్వు వాక్యం చదవని ఎడలా ठीक है, अगर तुम आज के दिन तक वचन नहीं पढ़े మీరు होंगे కొత్త तो నిబంధన మొదలు పెట్టండి. आप जो है नए नियम को पढ़ना शुरू करो। కొత్త నిబంధన మొదలు పెట్టి नए नियम को शुरू మరి करके ప్రేయర్ పోర్ల దేవుడు మాట్లాడిండు. जो प्रेयर पॉ में खुदा ने बात ప్రతిదినం किया 3 है అధ్యాయాలు చదవండి. कि प्रतिदिन 3 अध्याय वचन पढ़ना। 3 అధ్యాయాలు వాక్యం చదవండి. 3 अध्याय वचन को पढ़ो। 3 అధ్యాయాలు వాక్యం చదువుతూ 3 अध्याय वचन पढ़ते అది हुए ఉదయం ఒక అధ్యాయము లేదా మధ్యాహ్నము లేదా సాయంత్రం లేదా ఎప్పుడు వీలైతే అప్పుడు అధ్యాయం ఒకటి 3 అధ్యాయాలు కంప్లీట్ చేయండి. चाहे वो सवेरे एक अध्याय, दोपहर में एक, शाम में एक और, या एक కుదురుతుంది. ही साथ। మహా అంటే మీ జీవితంలో ఒక 20 నిమిషాలు అవుతుంది మీ రోజులో. जो आपके पूरे दिन में से कम से 20 मिनट लगेंगे आपको 20-30 पढ़ने के लिए। నిమిషాల కన్నా ఎక్కువ అవ్వదు. 20 या 30 मिनट से ज्यादा समय तो नहीं लगेगा 20-30 तुम्हें। నిమిషాల కన్నా ఎక్కువ అవ్వదు. जो है 20 या 30 मिनट से ज्यादा समय तो नहीं लगेगा నీ तुम्हें। జీవితంలో పాపము ఉండొద్దంటే अगर तुम्हारे जीवन में पाप ఈ नहीं 30 रहना तो నిమిషాలు కంపల్సరీ దేవునికి ఇవ్వాలా? तुम्हें ये जो है 30 मिनट जरूर है तुम्हें प्रतिदिन నువ్వు प्रभु को పరలోక देना है। రాజ్యంలో ఉండాలంటే तुम अगर स्वर्ग के राज्य में ఈ रहना तो 30 నిమిషాలు కంపల్సరీ దేవునికి ఇవ్వాలా? ये जरूरी है कि ये 30 मिनट प्रतिदिन तुम्हें प्रभु को देना है। అవును, కొన్నిసార్లు నేను ఉదయం లేస్తాము, हाँ, थोड़े समय हम పొద్దున सुबह 5 उठते గంటలకు हैं। బయలుదేరేది ఉంటది. जैसे सवेरे 5 बजे निकल कर जाना होता है ప్రార్థన मुझे। చేసుకొని मैं प्रार्थना వాక్యం करके చదువుతుంటే టైం అయిపోతా ఉంటది. प्रार्थना करके वचन पढ़ते रहूंगा तो समय होने लगता है। అవును, కార్లో కూర్చొని నేను బైబిల్ చదువుకుంటూ కూర్చుంటా. हाँ, मैं कार में जब बैठा रहता हूँ तो बाइबल पढ़ते हुए बैठता हूँ। కొందరు ఉన్నారు थोड़े होते हैं సాఫ్ట్వేర్ కంపెనీలలో, जो सॉफ्टवेयर कंपनी में వాళ్ళకి పని లేనప్పుడు जब उनको काम नहीं होता है ఓపెన్ చేసి బైబిల్ చదువుతా ఉంటారు. वो खोल के बाइबल पढ़ते हैं। ఎంతో మంది ఎన్నో రకాలుగా బైబిల్ చదువుతా ఉంటారు. बहुत से लोग बहुत सी रीति से वो जो बाइबल तो पढ़ते हैं। ఖాళీగా ఫోన్లు వాడడం కన్నా బైబిల్ చదివి ఆ 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకోండి. जो फोन का इस्तेमाल ना करते हुए जो बाइबल पकड़ के जो बाइबल में जो 3 अध्याय वचन पढ़ो आप। మీ జీవితంలో మార్పులు చూడండి. तुम्हारे जीवन में बदलाव మీ तुम देखो। జీవితంలో బలము చూడనప్పుడు तुम्हारे जीवन में वो बल तुम देखो। పాపము నిన్నెట్లయితే पाप जैसे तुम्हें బలహీనం చేస్తుందో निर्बल व कमजोर నీలో करता है। వాక్యము నింపినప్పుడు అంతే బలంగా నువ్వు ఉండగలుగుతావు. जब तुम वचन को अपने अंदर भरते हो तुम उतने ज्यादा बलवंत और ताकतवर होते అవును, हो। పాపము వదిలిపెట్టలేకపోతున్నారు. ఎందుకు हाँ, पाप तुम नहीं छोड़ पा रहे, क्यों? వదిలిపెట్టలేకపోతున్నారు? तुम पाप नहीं छोड़ पा रहे हो, ఎందుకు అంటే क्यों? నీలో వాక్యము నింపుతలేవు. तुम तुम्हारे अंदर वचन को नहीं भर నువ్వు रहे हो। పాపిగా ఉన్నప్పుడు చాలా మంది అంటారు, बहुत से लोग ये कहते हैं कि అన్న అన్ని వదిలేసిన తర్వాత నేను వస్తానంట. जब वो पापी होते हैं वो कहते हैं कि जब हम सब कुछ छोड़ देंगे ना तब आएंगे अल्लाह। ఎప్పుడు కూడా వదిలేలేరు మీరు. तुम कभी नहीं छोड़ सकते ఎప్పుడు हो, కూడా వదిలేలేరు. कभी नहीं छोड़ सकते అటనే हो तुम। చచ్చిపోతావు గానీ నరకానికి పోతావు గానీ వదిలేలేవు నువ్వు. तुम वैसे ही मर जाओगे, नरक जाओगे, लेकिन तुम कभी నువ్వు नहीं పాపిగా छोड़ोगे। ఉన్నప్పుడే రా. जब तुम पापी हो तभी तुम आओ। ఆదివారం రా. हर रविवार तुम आओ। సోమవారం వర్షిప్ కి రా. जय सोमवार वर्शिप के लिए तुम आओ। మంగళవారం సిస్టర్స్ వర్షిప్ కి రా. मंगलवार के दिन सिस्टर्स वर्शिप के लिए आओ। ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేయి. जब प्रतिदिन परिवार की प्रार्थना करो, వాక్యాన్ని నింపు నీలో. अपने अंदर वचन को तुम भर ప్రతిదినం लो। 3 అధ్యాయాలు నింపు నీలో. प्रतिदिन जो 3 अध्याय अपने अंदर भर అప్పుడు लो మీరు वचन को। చూడండి, तब तुम देखो మీలో బలాన్ని చూసి तुम्हारे अंदर बल ఆ देखकर పాపం మీద నీకు విరక్తి పుడుతుందండి. उस पाप पर तुम्हें चिढ़ आने ఆ लगेगी। పాపం నిన్ను విడిచి वो పారిపోతుందండి. पाप तुम्हें छोड़कर भाग మీ जाएगा। అందరిలో దేవుని వాక్యం నింపబడును గాక. तुम सबके अंदर प्रभु का वचन भर जाने पाए, పరిశుద్ధ గ్రంథం నింపబడును గాక. पवित्र ग्रंथ तुम्हारे अंदर भर जाने సత్యవాక్కు पाए, నింపబడును గాక. सत्य वचन तुम्हारे अंदर బైబిల్ भर जाने చదవకుండా पाए। అటకబరిచే శక్తులని సంపదలో బంధిస్తున్నా. बाइबल ना पढ़ने देने वाली शैतानी शक्तियों को यीशु के नाम से मैं बांधता हूँ। నీలో వాక్యము నింపబడకుండా పాపము నింపే సైతాన్ని సంపదలో బంధిస్తున్నా. तुम्हारे अंदर वचन
वचन न भरने देने वाली, पाप भरने देने वाली शैतान को यीशु के नाम से मैं बांधता हूँ। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాక్యము నింపడం మొదలు పెట్టండి. इसलिए वचन को अपने अंदर भरना तुम शुरू कर लो। నింపడం మొదలు పెట్టండి. अपने अंदर वचन को भरना शुरू करो। ప్రతిదినం 3 అధ్యాయాలు నింపడం మొదలు పెట్టండి. प्रतिदिन 3 अध्याय वचन अपने अंदर भरना शुरू कर लो। నీ జీవితంలో నీ కుటుంబాలు బలంగా అవుతాయి. तुम्हारे जीवन, तुम्हारी परिवार నీ జీవితం बलवंत బలంగా होंगे। అవుతది. तुम्हारा जीवन बलवंत పరలోక होगा। రాజ్యాన్ని చూస్తావు నువ్వు. स्वर्ग के राज्य को तुम ఆరోగ్యాన్ని देखोगे। చూస్తావు నువ్వు. अच्छी सेहत तुम నీ देखोगे। పిల్లల ఎదుగుదలను చూస్తావు. तुम अपने बच्चों की बढ़ोतरी స్వస్థతని देखोगे। చూస్తావు. शंगाई तुम ఎందుకో देखोगे। తెలుసమ్మా? क्यों నీ माने? జీవితంలో ఇవన్నిటికి కారణమా పాపమే. तुम्हारे जीवन में इन सारी बातों का कारण वो पाप है। మరణానికి కారణము పాపమే. मृत्यु का कारण भी पाप है। రోగానికి కారణము పాపమే. चाहे बीमारी का कारण भी నీ पाप है। కష్టానికి కారణము పాపమే. तुम्हारी मुसीबत का कारण पाप है। హల్లెలూయా. 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 ఆ పాపము పోవాలంటే వాక్యము నింపబడాలా. वो पाप अगर दूर रहना तो तुम्हारे अंदर वो वचन भरना जरूरी ఆ है। కష్టాలు పోవాలంటే పాపము నింపబడాలా. वो मुसीबतें दूर रहना तो तुम्हारे अंदर पाप भरे ఆ जाना जरूरी పాపం है। వల్ల వచ్చే జీతము మరణమైతే पाप के द्वारा आने वाली कमाई मृत्यु है तो వాక్యం వల్ల వచ్చే జీతము నిత్య జీవనం అండి. चाहे హల్లెలూయా. वचन के द्वारा मिलने वाली कमाई तुम्हें अनंत काल का जीवन है। హల్లెలూయా. हालेलुया। వాక్యం నింపడం మొదలు పెట్టండి. अपने अंदर वचन को भरना शुरू करो। तुम ప్రతిదినం వాక్యం నింపడం మొదలు పెట్టండి. प्रतिदिन अपने अंदर वचन को भरना शुरू करो। కష్టంగా ఉంటది నీకు మొదట్లో. मुश्किल रहेगा तुम्हारे लिए సైతాను शुरुआत ఆటంకపరుస్తూ में। ఉంటాడు. शैतान अड़ंगा डालेगा। ఎన్నో ఆలోచనలు పెడతా कितनी ఉంటాడు. ही सोच वो डालेगा ఎంతో तुम्हें। బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. कितनी ही व्यस्त कर देगा शैतान तुमको। మొదలు పెట్టండి. लेकिन शुरू करो तुम। కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు जो नए सिरे से शुरुआत कर మత్తయి रहे సువార్త हैं నుంచి మొదలు పెట్టండి. वो मत्ती की पुस्तक से शुरुआत రోజు करें। 3 అధ్యాయాలు చదవడం మొదలు పెట్టండి. प्रतिदिन 3 अध्याय वचन लाइन पढ़ना का शुरू करो। चदवंడి। जो एक लाइन से पढ़ते हुए మీరు आओ। బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి आप बाइबल ऐसा खोल कर నేనేదో ఒకటి చదవాలని చెప్పి చదివినారు అనుకో, मुझे कुछ ना कुछ पढ़ना है कि अगर మీరు ऐसा पढ़ोगे మధ్యలోనే तो ఆపేస్తారు. माने तुम बीच में ही रोक दोगे। 2-3 దినాల్లోనే సైతాన్ ఆటంకపరుస్తుంది. 2-3 दिनों में शैतान अड़ंगा डाल देगा। మరి మీరు లైన్ గా చదవడం మొదలు పెట్టండి. आप एक लाइन से पढ़ना शुरू करो वचन। మొట్టమొదటిగా ఉన్న వాళ్ళు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టి जो पहली बार शुरुआत करे वो కొత్త मत्ती నిబంధన पुस्तक से చదివిన करें। తర్వాత పాత నిబంధనకు రండి. पहले पूरा नया नियम पढ़ो, उसके बाद पुराना नियम पढ़ना, అప్పుడు ఇంకా మంచిగా तो అర్థమవుతుంది. और अच्छे से तुम्हें समझ आएगा। మరి చదివేటోళ్ళందరూ కూడా మళ్ళీ లైన్ గా చదవండి. जो पढ़ रहे हैं वचन को पहले से वो लोग जो शुरुआत से जो एक लाइन से पढ़े, కాబట్టి వాక్యాన్ని నింపండి. इसलिए वचन को अपने अंदर भरो। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడి యొక్క ప్రేయర్ పవర్ ని ఆ యొక్క పాపంలో ఉన్న వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకుపోవాలనుకుంటున్నాడు. क्योंकि जो इस प्रेयर पाव में जो खुदा जो है जो पाप में है सो लोगों को जो स्वर्ग के राज्य में ले మార్చి जाना चाहता है, రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు. उन्हें बदल कर उन्हें उद्धार दिलाकर उन्हें जो स्वर्ग के राज्य में ले जाना అది चाहता है। ఎట్లయితదంటే వాక్యం నింపడం వల్ల. वो कैसे होगा? वचन को उनके अंदर भरने से ही होगा। वो వాక్యం నింపడం వల్ల. वचन को भरने से ही ఆ होगा। రోజు వాక్యం చదువుకొని, जो उस वचन को पढ़ने से ही ఆ होगा। రోజు వాక్యం చదువుకొని उस दिन के वचन को उस दिन जब ఆ तुम पढ़ोगे వాక్యం तो అంతా ధ్యానిస్తూ ఉండాలి. और वचन का ध्यान मनन करते ఆ रहना వాక్యం है। అంతా ధ్యానిస్తూ ఉండాలి. जो उस वचन का ध्यान मनन करना है। మరి ఎప్పుడో వాక్యం కాదు, कभी कहा गया वचन ఆ नहीं, రోజు చదివిన వాక్యమే उस दिन जो आपने वचन पढ़ा है उस दिन का నీతోనే वचन మాట్లాడుతుంది. जो तुमसे बात करता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరొకప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్పాను. मैंने एक समय में गवाही कहा था। మరి 3 అధ్యాయాలు చదవడం ये 3 अध्याय पढ़ना ఎలాంటి బెనిఫిట్ ఇస్తదంటే, उससे कैसे जो है मुनाफा ఈ होता 3 है। అధ్యాయాలు చదువుతూ इन 3 अध्याय को इस तरह से पढ़ते पढ़ते మరొక పరిస్థితి ఒక రోజు వచ్చింది. फिर एक परिस्थिति एक आई ऐसी, భయంకరమైన కష్టం. बहुत ही भयानक ఉదయం मुसीबत। లేస్తే మరి అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి. सवेरे उठने पर वहां पर क्या करना नहीं समझ में आ रहा है, ऐसी మరి परिस्थिति। ప్రతిరోజు అలవాటు ప్రకారం 3 అధ్యాయాలు చదివే వాక్యము हर दिन की आदत के अनुसार जो 3 अध्याय वचन पढ़ता था, ఎన్నో దినాల నుంచి చదువుతూ ఉంటే कितने दिनों से जब पढ़ता आ रहा था, ఆ రోజు లేసి ఆ 3 అధ్యాయాలు చదివితే जब मैं उठकर उस दिन वो 3 अध्याय वचन ఆ पढ़ रहा था, పరిస్థితిలో ఎలా నడిచి విజయం పొందాలో మొత్తం డిట్టో ఆ 3 అధ్యాయాలు ఉందండి. जो है उस दिन की उस परिस्थिति में किस तरह से चलना है, जीत हासिल करनी है, पूरा उन 3 अध्याय वचन में जो जहाँ का वैसा था उसमें। హల్లెలూయా. 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 కాబట్టి రాబోయే జీవితము, इसलिए आने वाला तुम्हारा जीवन, మీ రాబోయే పిల్లల జీవితము तुम्हारे आने वाले बच्चों का जो जीवन है ఎట్లుంటుందో మీకు తెలియదు. कैसा होगा ये तुम नहीं जानते हो। ప్రతిదినం 3 అధ్యాయాలు వాక్యం చదివినప్పుడు जब प्रतिदिन 3 अध्याय वचन तुम ఆ पढ़ोगे, రాబోయే కాలం గురించి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. तुम्हें आने वाले समय के बारे में जब मायूस नहीं होना ఆ है। రోజుకి ఆ రోజు నువ్వు వాక్యం చదివినప్పుడు దేవుడు మాట్లాడి నీకు విజయం ఇస్తాడు. जिस दिन का उस दिन जब तुम वचन पढ़ोगे तो वचन के द्वारा प्रभु तुमसे बात करेगा, प्रभु तुम्हें जीत दिलाएगा తప్పిస్తాడు దేవుడు నిన్ను. और तुम्हें जो खुदा उससे बचाएगा वैसी చూడండి परिस्थितियों యాకోబు से। 1వ అధ్యాయము देखो याकूब की पुस्तक उसका पहला अध्याय 13వ వచనం. उसका 13वां वचन। చాలా మంది వచ్చి बहुत से लोग आकर, మరి కొన్నిసార్లు थोड़े बार ऐसा होता है, పాపము నన్ను శోధించడం కాదు, దేవుడు కూడా నన్ను శోధించిండు అని అంటారు. जो है पाप ने मुझे शोधित व सताया नहीं, लेकिन खुदा ने मेरी परीक्षा लिए मुझे शोधित किया, कि अगर वो ऐसा कहते हैं। యాకోబు 1వ అధ్యాయము 13వ వచనం. याकूब की पत्री उसका पहला अध्याय उसका 13वां वचन। దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక
ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కోల్పోబడిన వాడై శోధింపబడును. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఏమని రాస్తున్నది? यहाँ पर क्या क्या लिखा है वचन में? మరి దేవుడు శోధిస్తుండేమో, खुदा मेरी परीक्षा ले रहा होगा, దేవుడు నన్ను శోధిస్తుండేమో खुदा मुझे शोधित करो, मेरी परीक्षा ले रहा అని होगा। చెప్పి పాపంలో పడకండి. ऐसा कहकर तुम पाप में मत నన్ను गिरो। దేవుడు టెస్ట్ చేస్తుండేమో खुदा मेरी परीक्षा ले रहा అని है, పాపం చేయకండి. ऐसा कहकर तुम पाप मत करो। మీ సొంత నిర్ణయాలు తీసుకొని, तुम अपने खुद के निर्णय लेकर, మీ సొంత తొందరపాటు చేసుకొని तुम अपनी खुद की जल्दबाजी के कारण మరి దేవుడు నన్ను శోధించిండు, పరీక్ష పెడుతున్నానకండి. खुदा मेरी परीक्षा ले रहा है, मुझे शोधित कर रहा है, ऐसा मत कहो। దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని శోధించాడు. खुदा कभी भी तुम्हारी परीक्षा नहीं लेता, దేవుడు तुम्हें ఎప్పుడు शोधित కూడా नहीं करता మిమ్మల్ని है। శోధించాడండి. खुदा कभी भी तुम्हें शोधित नहीं करता, तुम्हारी परीक्षा नहीं लेता है। ఆ శోధన లాంటి నిన్ను శోధించే మనస్తత్వం దేవునికి లేదు. तुम्हारी परीक्षा लेने व तुम्हें शोधित करने वाला ऐसा मन प्रभु का నిన్ను नहीं है। శోధించే మనస్తత్వం దేవునికి లేదు. जो तुम्हें शोधित व जो परीक्षा लेने का मन खुदा का నువ్వు नहीं కూడా है। తిరిగి దేవుని శోధించొద్దు. तुम भी अपने प्रभु का जो है शोधित నువ్వు नहीं కూడా करना, ना తిరిగి उनकी దేవుని परीक्षा लेना है। పరీక్షించొద్దు. तुम भी अपने खुदा की परीक्षा नहीं लेना है। కేవలం ఒకటే విషయంలో बस एक ही एक विषय में దేవుణ్ణి మనము శోధించొచ్చు. हम खुदा की जो है परीक्षा ले सकते దర్శ हैं। భాగం విషయంలోనే శోధించొచ్చు అని రాస్తుంది. दशवां अंश देय के विषय में तुम जो है కానీ అది उनकी తప్ప परीक्षा ఇంకా ले ఏ सकते हो। విషయంలో మనం శోధించలేం దేవునికి. उसके अलावा किसी और विषय में ఏ हम खुदा की విషయంలో परीक्षा మనం नहीं ले పరీక్షించలేం सकते దేవుని. हैं। हम और किसी भी विषय में खुदा की ఏ परीक्षा नहीं విషయంలో ले सकते हैं। పరీక్షించొద్దు దేవుణ్ణి. किसी भी विषय में तुम्हें खुदा की परीक्षा नहीं దేవుడు కూడా लेनी మనల్ని है। పరీక్షించడు. और खुदा भी हमें शोधित नहीं దేవుడు కూడా करता, ना మనల్ని हमारी परीक्षा శోధించడు. लेता है। खुदा हमारी అట్లా परीक्षा नहीं అనొద్దని लेता है। చెప్పి క్లియర్ గా దేవుడికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ऐसा नहीं कहना चाहिए कि साफ साफ खुदा ये आज्ञा देता है। హల్లెలూయా. हालेलुया। ఎందుకనంటే దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటాడు ముందు నుంచే. क्योंकि खुदा तुम्हें पहले से प्रेरेपण देता है శోధనలు వస్తున్నాయి అంటే ప్రేరేపిస్తాడు. कि तुम पर शोधन व परीक्षा आ रही है, ये మరి प्रेरेपण ఆ देता రోజు है। మొట్టమొదటిగా పాపము ఆ యొక్క నరహత్య జరిగినప్పుడు, जब सबसे पहले इस धरती पर नरहत्या जब కయ్యూను हुई, ఏబేల్ని చంపేటప్పుడు जब केन ने हेबेल ఆ की हत्या కయ్యూను की, కోపంగా ఉంటుంటే केन जब बड़ा गुस्से में था तो ఆ కయ్యూనుతోనిది కూడా దేవుడు అంటా ఉండే, जो उस केन से भी जो खुदा ये कहता है, సాతాను నిన్ను మృంగడికి అక్కడ ఉన్నది చూడు అని అంటా. शैतान तुम्हें निकल जाने के लिए वहां पर है के దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. खुदा हमेशा तुम्हें चिताता है, प्रेरेपण देता है। దేవుడు నిన్ను ఆ యొక్క పాపంలోకి తీసుకుపోడు ఎప్పుడు కూడా. खुदा कभी भी तुम्हें उस पाप की ओर नहीं ले चलता है। ఒకటి పెట్టి एक रख कर ఈ పాపం వీడు చేస్తాడా చెయ్యడా ये पाप है, अब ये करेगा या అని नहीं, దేవుడు నిన్ను శోధించాడు ఎప్పుడు కూడా. ऐसा कहो खुदा तुम्हारी परीक्षा कभी नहीं लेता है। ఒక ఏదైనా లోకాంతరమైనది పెట్టి कुछ तो भी दुनिया के अनुसार का रख వీడు कर ఇక్కడ పడిపోతాడా నిలబడతాడా అని చెప్పి దేవుడు శోధించాడు ఎప్పుడు ये కూడా. इसमें गिर जाएगा नहीं तो मजबूती से खड़ा रहेगा, इस बात की దేవుడు परीक्षा प्रभु పాపమును नहीं పెట్టి लेता। శోధించాడు నిన్ను ఎప్పుడు కూడా. खुदा कभी भी तुम्हारे लिए जो पाप रखा तुम्हें शोधित व तुम्हारी ఆ परीक्षा नहीं పాపము लेता। దగ్గరకు పోయి, जब उस पाप में तुम जाकर, ఆ పాపము దగ్గరకు పోయి उस पाप के पास तुम जाकर, నేను పడిపోతానా లేనా, मैं गिर जाऊंगा या नहीं, నేను పడిపోతానా లేనా मैं गिर जाऊंगा या नहीं, అని చూడొద్దు అన్నాడు. ऐसा नहीं देखने को ఒక कहा है। శోధన దగ్గర పోయి నువ్వు శోధింపబడకు. जो एक शोधन व परीक्षा के पास जाकर तुम्हें शोधित व परीक्षा में नहीं మరి गिरना है। మరి పాము దగ్గరకు పోయి जो पाप के पास ఈ जाकर, పాము నన్ను కాటేస్తుందా కాటేయదా అని శోధించగలుగుతారా? सांप के पास जाकर तुम ये कहकर उसकी परीक्षा लोगे कि ये सांप मुझे काटेगा, डसेगा या नहीं कहकर। అంత ధైర్యం ఉంటే పాపము దగ్గర కూడా పోయి నేను పడతానా లేనా అనేది ఆలోచించు. अगर उतनी हिम्मत है तो पाप के पास जाकर ये कहो कि जो तुम उसमें गिरोगे या नहीं। హల్లెలూయా. हालेलुया। అందుకే కీర్తనలో ఒకటి రాస్తుంటది, इसलिए जब भजन संहिता पुस्तक पहला अध्याय पहले वचन में దుష్టుల लिखा ఆలోచన है చొప్పున నడవక, कि दुष्ट के सोच के अनुसार ना चलते పాపుల हुए, మార్గము నిలవక, पापियों के मार्ग में ना खड़े रहते हुए, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, अपहासक बैठने वाली जगहों पर तुम ना बैठकर, యెహోవా ధర్మశాస్త్రమందు यहोवा के धर्मशास्त्र में ఆనందించువారు దివారాత్రములు, जय रात दिन जो आनंदित होता है, అందుకే వాళ్ళు ధన్యులు అంటారంట. इसलिए वही लोग धन्य हैं। అందుకే వాళ్ళు ధన్యులు అంటారంట. इसलिए वही लोग धन्य कहलाते हैं। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడు పాపం దగ్గర పోయి శోధింపబడకండి అని అంటున్నాడు. जय खुदा जो तुम्हें पाप के पास ले जाकर तुम्हारी परीक्षा वो नहीं लेता ఒక है। పాపాన్ని ముందు పెట్టుకొని నేను పడతానా లేనా అని నిలబడక అక్కడ. जय एक पाप को तुम्हारे आगे रख के मैं उसमें गिरूंगा या नहीं कहकर तुम्हें మరి नहीं रहना కొన్ని है। దగ్గర జారత్వం నుంచి, जय थोड़ी जगहों पर लुचपन ఆ से, యొక్క కామక్రాద చేష్టల నుంచి అయితే దేవుడు పారిపోమంటున్నాడు. कामुकता के भरे हुए जो है कामों से तुम्हें वहां से भाग जाना దేవుడు कहते నిన్ను हैं। పారిపోమంటున్నాడు. खुदा ने तुम्हें जो है भाग అలాంటి जाने को విషయాల कहा దగ్గర है। నిలబడకు. ऐसी बातों के पास तुम्हें नहीं खड़े रहना అంతేకాదు है। ఇక్కడ అంటున్నాడు పాపం దగ్గర నువ్వు శోధింపబడకు. उतना ही नहीं, पाप के पास तुम्हें शोधित वजह परीक्षा में नहीं पड़ना है कहते हैं। చాలా మంది తాగుబోతులు వచ్చి అన్న నాకు విడుదల అయితే లేదు,
बहुत से शराबी लोग आकर कहते हैं कि अन्ना मुझको छुटकारा नहीं मिल నేను रहा। వాళ్ళకి ఒకటే మాట అంట, मैं उनसे एक ही बात कहता हूँ, ఏమనంటే क्या నీ कहकर, బండి అక్కడికి పోయేటప్పుడు जब तुम्हारी गाड़ी उस ओर నీ जाती है, బండి తిప్పుకొని చర్చికి రా. तुम अपनी गाड़ी पलटा कर तुम चर्च की ओर అక్కడ आओ। బ్రదర్స్ ఉంటారు, బ్రదర్స్ తో మాట్లాడు, సిస్టర్స్ తో మాట్లాడు. वहाँ पर ब्रदर्स होते, ब्रदर्स से बात करो, सिस्टरों से ఆ बात బ్రదర్ करें। ఎంబడి సేవకు పో, उन ब्रदर्स के संग तुम सेवा को వర్షిప్ जाओ, కి రా. वर्शिप के लिए आओ। నీ బండి ఇక్కడ వైపు తిప్పుకో. तुम्हारी गाड़ी तुम इस और पलटा लो। అందుకే దేవుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా इसलिए खुदा कभी भी तुम्हारे जीवन ఇది में ఆపేసేయ్ అని ఎప్పుడు కూడా అడలే. इसे तुम रोक दो कहकर नहीं कहा, మారు అంటున్నాడు, बदलने को कहता అంటే రూట్ మార్చ్ అంటున్నాడు. माने तुम अपने मार्ग को నీ बदलो कहते డైరెక్షన్ हैं, మార్చ్ అంటున్నాడు. तुम अपनी दिशा बदलो कहते हैं, మార్చమన్నాడు ఇప్పుడు కూడా. बदलने को कहा है। దాని బేస్ చేసుకొని उसे आधारित करते ఈ हुए రోజు కాలంలో సైకాలజీ అనే సబ్జెక్ట్ ని చెప్తా ఉన్నారు. जय आज के जमाने में साइकोलॉजी ये सब्जेक्ट कहा जाता है। మార్చమన్నాడు దేవుడు, बदलने को कहा है प्रभु మార్చమన్నాడు ने, దేవుడు. बदलने को कहा है प्रभु ने। హల్లెలూయా. హల్లెలూయా. మరి పాపము నుంచి మారు, पाप से तुम बदल ఆ जाओ, రూట్ నుంచి ఈ రూట్ కి మారు, उस मार्ग से इस मार्ग की ఆ ओर तुम మత్తకి पलटो, పరిశుద్ధాత్మ మత్తకి మారు. उस नशे से जो पवित्र आत्मा के नशे की ओर तुम पलटो। హల్లెలూయా, హల్లెలూయా. 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 అందుకని అక్కడ దుష్టులు కూర్చున్న చోట కూర్చోకండి, అపహాసకులు కూర్చుని నిల్చిన చోట నిలబడకండి. మీరు जहाँ पर दुष्ट बैठते वहाँ तुम ना बैठो, जहाँ अपहासक होते वहाँ पर तुम ना खड़े పాపులున్న रहो, చోట నిలబడకు నువ్వు. जब पापी होते वहाँ पर तुम ना रहो, వాళ్ళని మార్చనికే సువార్త చెప్పు, उन्हें बदलने के लिए सुसमाचार तुम कहो, కానీ దోస్తు చేసుకోకు వాళ్ళతో. लेकिन उनसे दोस्ती ना करो। వాళ్ళని మార్చనికే उन्हें बदलने వాళ్ళ के लिए చేయి పట్టుకొని రా, उनका हाथ पकड़ కానీ कर వాళ్ళ घुमाओ, చేయి పట్టుకొని అక్కడ నిలబడి మంతకాలు పెట్టకు. लेकिन उनके लिए जो उनके साथ उनका हाथ पकड़ के वहाँ खड़े रहकर వాళ్ళకి बातें ना సువార్త करते रहो, చెప్పు, तुम उनसे सुसमाचार कहो। వాళ్ళతో ఎంత పని ఉంటది అంతే పని చెయ్యి. उनके संग तुम्हारा जितना काम उतना ही काम के हद ఆ तक रहो। పని తర్వాత పోయి వాళ్ళతో హోటల్లో కూసోకు. जो है उस काम के होने के उनके साथ होटलों में जाकर मत बैठो, ఎందుకనంటే ఆ హోటల్ నుంచి బార్లు అవుతాయి. क्योंकि वो होटल से सीधा बाहर होता ఆ है। పని కాగానే वो काम होते ही పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని మంతకాలు పెట్టకు. जो है घर जाकर उनके संग जो है घर पे बैठ के जो है बातचीत बकवास करते ना बैठो। ఆ ఇంట్లో గొడవలు పుట్టిస్తది సైతాను, जो है उस घर में जो लड़ाई झगड़ा उत्पन्न करता है గొడవలు शैतान, పుట్టిస్తది సైతాను. वहाँ पर शैतान जो लड़ाई झगड़े कराता है फिर। కాబట్టి అలాంటి పాపములో ఉన్న పాపము చేయకండి. इसलिए ऐसे पाप को जो है तुम ना करो, అలాంటి చేట పోయి శోధింపబడకండి. इस प्रकार से जो है शोधित वजह परीक्षा में तुम ना गिरो। నేను ఉట్టిపోయి మాట్లాడుతున్నా అంతే, मैं अन्ना सिर जाकर उनसे बात करता అంటే हूँ, నువ్వు శోధింపబడడానికే పోతున్నావు. माने तुम वहाँ परीक्षा में जो पढ़ने के అంటే लिए నువ్వు जा అక్కడ रहे हो, పడతావా పడవా అని శోధింపబడడానికే పోతున్నావు. वहाँ पर तुम गिरोगे या ना गिरोगे इस परीक्षा के लिए तुम जा रहे हो। శోధింపబడకండి. तुम कभी भी शोधित व परीक्षा में ना गिरो, तुम कभी भी शोधित व కలిసి परीक्षा में ना ప్రార్థనలో गिरो। ఉండడం కానీ శోధింపబడకండి. आप जो समय में प्रार्थना में रहो, लेकिन तुम अपने आप को जो उस परीक्षा में ना डाल लो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, కాబట్టి సైతాను శోధిస్తది, దేవుడు శోధించాడు. शैतान हमेशा तुम्हें शोधित करता है, तुम्हारी परीक्षा लेता है, खुदा नहीं करता है ऐसा। అందుకే యాకోబులో ఇందాక చదివిన ప్రకారం 1వ అధ్యాయంలో, इस प्रकार से जैसे हमने पढ़ा जो याकूब की पत्री पहले अध्याय में, యాకోబు 1వ అధ్యాయం 16వ వచనంలో याकूब की पत्री पहला अध्याय उसका 16वां वचन पढ़ेंगे हम अब। నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద వచ్చును. ఆయన యందు చాలండి. హల్లెలూయా. हालेलुया। కాబట్టి మోసపోకండి. इसलिए आप अपने आप को धोखा ना दे लो। హల్లెలూయా. हालेलुया। మోసపోకండి. इसलिए आप धोखा ना दे लो अपने आप को। మోసపోకండి. आप जो है ఈ धोखे में లోకం ना आओ। పాపం ఎన్నో రకాలుగా తెస్తున్నది. जो है ये दुनिया पाप कितने ही रीति से लेकर आता మంచి है, మంచి పేర్లు పెట్టి తెస్తున్నది. अच्छे अच्छे नाम लेकर ही आता है। మోసపోకండి. आपको धोखे में नहीं आना మంచి है। మంచి పేర్లు యూట్యూబ్ ఛానల్ కి పెట్టి పాపం రకంగా తెస్తున్నది. जो विभिन्न प्रकार के जो यूट्यूब नाम रखो जो वो पाप जो तुम्हारे पास आता ఎన్నో है, రకాలుగా పాపం నీ దగ్గరకు వస్తున్నది. कितने ही रीति से पाप जो वो तुम्हारे पास आ रहा है, మోసపోకండి. तुम्हें धोखे में नहीं पड़ना है। సాతాను మొట్టమొదటిగా ఒక మనిషిని శోధించింది ఎప్పుడంటే, शैतान सबसे पहले कि इंसान की परीक्षा ली कब? ఆ ఏదెను వనములో उस एदेन की वाटिका में మోసం చేసి धोखा देकर శోధించింది. उसने शोधित किया, माने మోసం परीक्षा చేసి. लिया है, धोखा दिया है उसने। పైన రంగు రంగుల యాపిల్ చూపించి, रंग बिरंगा उस सेब को రంగు दिखाकर, రంగులుండే, जो है वो रंग बिरंगा था, కానీ లోపల మరణం ఉంది. लेकिन अंदर मृत्यु है, లోపల మరణం ఉంది. लेकिन अंदर मृत्यु है మోసం उसके। చేసింది. धोखा दिया है। మరి దేవుడు ఎందుకు తినొద్దన్నాడు? फिर खुदा ने क्यों नहीं कहा దేవుడు खाने के लिए? ఎందుకు తిన్నాడు? खुदा ने किस लिए मना करा खाने के సైతాన్ लिए? గాడు నిన్నెప్పుడు పాపం చేపియడు, शैतान कभी भी तुमसे पाप नहीं कराता పాపం है। చేయలాగా చేస్తాడు. तुम पाप करो जैसा वो నువ్వు करता है, లోబడేలాగా చేస్తాడు. तुम जो है उसके आगे झुको నువ్వు जैसा करता है। లోబడకపోతే నువ్వు పాపం చేయలేవు. अगर तुम नहीं झुकोगे तो तुम पाप नहीं సాతాన్ करोगे। నిన్ను మోసం చేస్తది, शैतान तुम्हें धोखा देता है, లోబడేటట్టు మోసం చేస్తది. तुम उसके आगे झुक जाओ जैसा वो धोखा ఇంకా देता ఇది है। చేయకపోతే నీ జీవితం అంతే. अब तुम ये नहीं करोगे तो तुम्हारे जीवन का अंत ही ఇంకా है। ఇది చేయకపోతే నీకు జీవితం లేదు. अब तुम ये नहीं करोगे तो तुम्हारे लिए कोई जीवन नहीं है। ఇది చేయకపోతే నీ స్నేహితులు నిన్ను వదిలేస్తారు. तुम ये नहीं करोगे तुम्हारे दोस्त तुम्हें छोड़ देंगे। ఇది చేయకపోతే నీకు అది పోతది. तुम ये नहीं करोगे तुम्हारे लिए वो चला जाएगा। వర్షిప్ కి రా, तुम
वर्शिप के लिए आओ। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎన్నో రకాలుగా इसलिए कितनी ही रीति से సైతాను పేరు పేరు పెట్టుకొని शैतान कई नाम लिखते हुए పాపము రీతిగా నీ దగ్గరకు వస్తున్నాడు. पाप के रूप में वो आता है तुम्हारे पास। ముఖ్యంగా ఈ కాలంలో నువ్వు మోసపోకు. मुख्य तौर पर आज के जमाने में ఆ तुम्हें రోజు धोखे में नहीं ఏదైనా आना है। వనంలో పని చేసుడు కన్నా जब उस जमाने में ఈ ईदन రోజు की वाटिका में ఇంకా काम करने से మోసకరమైన बढ़कर ఆలోచనలతోని మోసకరమైన పదార్థాలతోని మోసకరమైన వ్యాపారాలతోని అనేక విషయాలలో సైతాను మోసకరంగా నిన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తుంది. आज के जमाने में कितने ही ज्यादा धोखाधड़ी देने वाली बातें व वस्तुएं व व्यापार के जरिए वो शैतान जो है तुम्हें किसी ना किसी रीति से जो है वो धोखा देने के लिए అది आ रहा కరెక్టే है। కదా అని అంటది అంతే. वो कहता है कि ये तो सही ही है కరెక్టే ना, కదా ये तो सही ही है ना, అంటే నువ్వేం చేస్తావు? तो फिर तुम क्या కరెక్ట్ करते కరెక్ట్ हो? అని అంటావు. हाँ सही है कहते కరెక్టే हो। కదా అని సైతాన్ కరెక్ట్ అని చెప్పదు. शैतान ये नहीं कहता कि ये सही है, కరెక్ట్ అని చెప్పదు. ये सही है नहीं కరెక్టే कहता, కదా అని అంటది. ये तो सही ही है ना। నువ్వు కరెక్ట్ కరెక్ట్ అనకుండా తప్పు जो- తప్పు అనాలి. तुम जो है सही है ऐसा कहते हो, तुम्हें ये कहना है कि ఒకసారి गलत చెప్పు, है రెండు वो సార్లు మూడు कहकर। సార్లు చెప్పు. हाँ एक बार दो बार तीन बार कहो। పోయేటి ఉంటే పోని, जो जाता है तो वो जाने दो, పోయేటి ఉంటే పోని. जो जाने वाला है तो उसे సైతాను जाने दो। మోసం చేసి शैतान तुम्हें धोखा నీకు देकर రుచికరంగా ఉంటది చూడంటది. तुम्हारे लिए देखने के लिए बड़ा ही जो है रम्य होता తినగానే है, రుచికరంగా ఉంటది, खाने पर बड़ा ही स्वादिष्ट रहेगा కానీ कहेगा, తర్వాత మరణం వస్తుంది. लेकिन बाद में मृत्यु आएगी। కానీ అక్కడ తినకుండా నువ్వు సహించినట్లయితే, अगर तुम वहाँ नहीं खाओगे, तुम सहन कर लोगे అక్కడ तो నొప్పి సహించినట్లయితే, वहाँ पर उस दर्द को तुम सहन అక్కడ करोगे तो ధైర్యంగా ఉండి వద్దు అన్నట్లు అన్నాడు. वहाँ पर हिम्मत दिखाकर तुम मना कर दोगे నువ్వు तो నిత్య జీవం చూస్తావండి. तुम जो अनंत काल का जीवन పాపం देखते లేని हो, జీవితం నువ్వు చూస్తావు. बिना पाप का जीवन तुम देखते हो। కాబట్టి పాపం మోసపోకండి. इसलिए उस पाप में जो तुम धोखे में ना आना। పాపం ఉండొద్దంటే నీలో ఏం నింపాలా? तुम्हें अगर पाप नहीं रहना चाहिए, तुम्हारे अंदर क्या भरना है तुमको, ఏం నింపాలా? क्या भरना है तुम्हें अपने మరి ఈ अंदर। రోజు నుంచి రోజు आज के दिन से प्रतिदिन వాక్యం చదువుదామా? वचन पढ़ेंगे हम, पढ़ेंगे हम वचन, అయిద్దా మరి? जो करेंगे हम ऐसा। హల్లెలూయా. हालेलुया। మొదలు పెట్టండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి కొత్త వాళ్ళైతే जो नए लोग हैं, पहली बार जो पढ़ रहे हैं, वो नए नियम में मत्ती की पुस्तक पहले अध्याय से शुरुआत करें। హల్లెలూయా. हालेलुया। ఇన్ని రోజులు లైన్ గా చదవని వాళ్ళు जो इतने दिनों से एक लाइन से नहीं पढ़ रहे वचन, वे लोग సైతానికి ఛాలెంజ్ చేయండి. ఈ రోజు शैतान से आज चुनौती दो, सवाल उस शैतान इस्राएली को शैतान की। सवाल करो शैतान से। ఈ రోజు నేను సవాల్ ఇస్తున్నా సైతానికి. आज के दिन मैं शैतान से ఈ सवाल రోజు करता ఇక్కడ हूँ। ఎంతో మంది ద్వారా यहाँ पर आज नहीं कितने ही लोगों के మత్తయి द्वारा సువార్త మొదలవును గాక. मत्ती की पुस्तक की शुरुआत 1వ हो అధ్యాయం మొదలవును గాక. पहले अध्याय की शुरुआत हो హల్లెలూయా. हालेलुया। నీ జీవితంలో పాపాలు కూలబోతున్నాయండి. तुम्हारे जीवन में पाप का विनाश మత్తయి होने वाला సువార్త है। 1వ అధ్యాయం మొదలు పెట్టిన వాళ్ళ జీవితాలలో जो मत्ती की पुस्तक पहले अध्याय से नूतन शुरुआत करने सृष्टि वाले लोगों के చూడబోతున్నారు. जीवन में एक नई सृष्टि में देखने वाले हैं। హల్లెలూయా. हालेलुया। పాపము క్షీణించబోతున్నది, पाप जो पूरी तरह से विनाश होने वाला దేవుని है రాజ్యము బలంగా లేవబోతున్నది. और खुदा का राज्य बलवंत रीति से जो उठ के बढ़ने वाला అన్ని కూడా है, ఆశీర్వదింపబడబోతున్నాయి. सब बातों में आशीषित होने वाले हैं। హల్లెలూయా. हालेलुया। ఇది ఒక లైట్ గా కాకుండా సీరియస్ గా తీసుకోండి. इस बात को हल्के में ना लो, बड़ी गंभीरता से लो तुम इस పాపం बात को। అనేది చాలా మంది సీరియస్ గా తీసుకోరు. जो बहुत से लोग जो पाप को जो गंभीरता से नहीं लेते हैं, ఎందుకనంటే పాపం అనేది అంతగా లోకములో ఉన్నది. क्योंकि पाप जो इतना सारा इस पूरी दुनिया में పాపమేలే है, అన్నట్టున్నది. पाप ही है ना ये कि కానీ कर ఈ सोचते రోజు हैं। నుంచి వాక్యము నింపి పాపం అంటే సీరియస్ గా తీసుకోండి. आज के दिन अपने आप को वचन से भरकर पाप को बड़ी गंभीरता వాక్యం से చదవడం लेंगे। అంటే సీరియస్ గా తీసుకోండి. जय वचन पढ़ना, इस बात को बड़ी गंभीरता से దేవుడు लेना है హెచ్చరిస్తుండు तुम्हें। మిమ్మల్ని. खुदा तुम्हें चेतावनी देता పరలోక है, రాజ్యం నీకు ఇవ్వాలనుకొని పిలిచిన, स्वर्ग का राज्य देने के लिए उन्होंने तुमको కానీ ఏం बुलाया है। చేస్తున్నావమ్మా, ఏం लेकिन- చేస్తున్నావయ్యా? लेकिन तुम क्या कर रही हो, तुम क्या कर रहे हो? పాపం అనేది లైట్ గా తీసుకుంటున్నావు. पाप को बड़े हल्के में ले रहे हो, వాక్యం అనేది చులకనగా जो తీసుకుంటున్నావు. वचन को बड़ी जो है नीची नजर से देखते हो। కాబట్టి పాపం మీద ద్వేషం పెంచుకోండి. जय पाप के ऊपर तुमको द्वेष आना వాక్యం चाहिए, మీద మమకారం పెంచుకోండి. और जो वचन के प्रति तुम्हें जो अप्रिय होना चाहिए అట్లా वचन మత్తయి तुम्हें। సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఈ రోజు యేసు నామములో మొదలవును గాక. आज के दिन मत्ती की पुस्तक पहला अध्याय पहले वचन से शुरुआत होने पर यीशु के రేపు नाम కాదు, में, कल नहीं, పోయి నేను రేపు చదువుతలే అని కాదు. जाकर मैं कल से पढ़ूंगा कहकर नहीं, టుమారో నెవర్ కమ్స్. రేపు ఎప్పుడు రాదు, कल कभी नहीं आता है। ఈ రోజు పోయి మొదలు పెట్టండి. आज के दिन ही जाकर शुरुआत ఈ करो। రోజు గురించి ఈ రోజే మాట్లాడతాడు దేవుడు. जो है आज के दिन के विषय में आज ఈ ही రోజు प्रभु बात గురించి करेगा। మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీతోని మాట్లాడతాడు. जो है आज के दिन जो है मत्ती पुस्तक पहले రేపటి अध्याय से దినంలో बात करेगा। మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో రేపటి దినం గురించి మీతో మాట్లాడతాడు. जो है कल के दिन जो है मत्ती पुस्तक 3 अध्याय से जो प्रभु तुमसे बात ఈ రోజు करेगा। ఆశీర్వాదాలు నీకు కావాలా? ఈ రోజు నువ్వు మత్తయి సువార్త చదువు. आज के दिन की आशीष तुम्हें चाहिए तो मत्ती पुस्तक पहले अध्याय से ఈ पढ़ना రోజు शुरू करो। పాపం నీలో వెళ్ళిపోయి నీలో పరిశుద్ధత నింపబడాలా? आज के दिन पाप तुम्हारे अंदर से दूर हो जाए, मत्ती पवित्रता से सुवार्ता तुम भरो, चलो। और तुम जो है मत्ती की पुस्तक से पढ़ना शुरू करो। లేదు పాపమేలే ఉండనీలే అనంటే नहीं, पाप को तो रह नहीं दो ऐसा क्या ఎన్నో कहोगे तो। రకాలుగా నిన్ను మోసం చేస్తూ 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 నిన్ను నీ తరతరాలు పోగొట్టుకుంటావు. जो है कितनी रीति से तुम अपने आप को धोखे में डालते हो, तुम अपने और अपने पूरे जो पीढ़ी को तुम నీ खो दोगे। తరతరాలు పొందుకుంటావా? వాక్యాన్ని నింపుకో.
तुम अपनी पीढ़ी दर पीढ़ी को पाओगे तो उसके लिए तुम నీ अपने अंदर అన్ని वचन को भर लो। నింపుకుంటావా వాక్యాన్ని నింపుకో तुम अपना सब कुछ जो भरना चाहते हो तो वचन को अपने अंदर भर అలాంటి लो। నింపుకునే పరిస్థితిలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది వదులుకో ऐसा जो है भरने की परिस्थिति में तुम्हें थोड़ी बातों को छोड़ना కష్టమైన तो छोड़ो, వదులుకో। मुश्किल होगा फिर भी छोड़ దానికి दो। మించింది దేవునికి ఇయ్యబోతున్నాడు उससे बढ़कर खुदा तुम्हें देने దేవుని वाला है। వాక్యం అందరిని దీవించి ఆశీర్వదించునుగా खुदा इस वचन को आप सबको बहुत आयत की అందరూ आशीष నిలబడి से भर దేవుని दे। ఆరాధిస్తూ హల్లెలూయా 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 యేసయ్య స్తోత్రం పరిశుద్ధరాన్ని చెల్లిస్తాం హల్లెలూయా జీసస్ యేసు ప్రభువా హల్లెలూయా 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 Thank you, Jesus. 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 Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Amen, 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 amen. Amen, 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 Jesus, amen, hallelujah. amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. స్తోత్రం మహాపరిశుద్ర అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా, మరి మీ ఆత్మతోని నాయన మేము సిద్ధమై వెళ్తున్నాము యేసు ప్రభువా. వాక్యాన్ని నింపుకోవడానికి వెళ్తున్నాము, పాపాన్ని ఖాళీ చేయడానికి వెళ్తున్నాము నాయన, విడుదల పొందడానికి వెళ్తున్నాం పాపము నుంచి. వాక్యంలో నింపబడను గాక. మీ యొక్క ఆత్మ నడిపింపు మీరు దయచేయండి. ప్రతి ఆటకపరిచే శక్తులను యేసు లోపల బంధిస్తున్నాను. విడుదల శిఖర్యల రొసిన ప్రతి ఒక్కరిలో వాక్యం నింపబడుతుండగా ఈ రోజు నుంచి నూతన సృష్టి కలుగును గాక, పరిశుద్ధమైన సృష్టి కలుగును గాక, పరిశుద్ధమైన పనులు మొదలవును గాక, పరిశుద్ధమైన వ్యాపారం మొదలవును గాక, పరిశుద్ధులతో వచ్చు ఆరోగ్యం మొదలవును గాక, పరిశుద్ధులతో వచ్చు స్వస్థత మొదలవును గాక, పరిశుద్ధులతో వచ్చు ఆశీర్వాదం మొదలవును గాక, పరిశుద్ధులతో వచ్చు నిత్య జీవం పరలోకం మొదలవును గాక, పరిశుద్ధులతో వచ్చు సంతానం మొదలవును గాక. యేసు ప్రభువా, ప్రతి ఒక్కరు నా బిడ్డగా వాక్యము ద్వారా అభిషేకించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాతా. ప్రభు నామం నిత్యం, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, పవాది క్రియల నాశనం,
తండ్రి మీ కార్యం నిరంతరం చేయం తరియం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.